హలో ఆస్పిరెంట్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈ రోజు వీడియోలో మనం ప్రీవియస్ ఇయర్ గ్రూప్ డి క్వశ్చన్ పేపర్ గురించి డిస్కస్ చేసుకుందాం. సో వితౌట్ ఫర్దర్ డిలే లెట్స్ గెట్ ఇన్ టు ద వీడియో. చూడండి, ఇక్కడ క్వశ్చన్లో ఏమంటాడంటే విచ్ ఆఫ్ ద ఐడెంటిటీస్ గివెన్ బిలో ఈజ్ నాట్ ట్రూ అనేసి క్వశ్చన్ అడుగుతున్నాడు. అంటే ఇక్కడ కింద కొన్ని ఐడెంటిటీస్ ఇచ్చాడు కదా, ట్రిగోనోమెట్రిక్ ఐడెంటిటీస్. వాటిలో ట్రూ కానిది ఏంటి అంటే నిజం కానిది ఏంటి అనేసి క్వశ్చన్ అడుగుతున్నాడు అనమాట. ఓకేనా? సో చూడండి, ఇక్కడ చూడండి, ఫస్ట్ ఏం ఇచ్చాడు, సీకెండ్ స్క్వేర్ థీటా మైనస్ టాన్ స్క్వేర్ థీటా ఈక్వల్ టు 1 అంటున్నాడు. మరి ఇది ట్రూవే కదా? ట్రూ. మనకు కావాల్సింది నాట్ ట్రూ అనమాట, అంటే ఫాల్స్ కనుక్కోవాలి. ఓకేనా? అలాగే ఇక్కడ చూడండి, కొసీకెండ్ స్క్వేర్ థీటా మైనస్ కాట్ స్క్వేర్ థీటా ఈక్వల్ టు 1 అంటున్నాడు. మరి ఇది కూడా ట్రూవే కదా? ట్రూవే. అదేవిధంగా ఇక్కడ సైన్ స్క్వేర్ థీటా ప్లస్ కాస్ స్క్వేర్ థీటా ఈక్వల్ టు 1, ఇది కూడా ట్రూవే కదా? ఇది ట్రూ. మరి ఫాల్స్ ఇదేనా కదా? ఇది ఫాల్స్ అనమాట. మనకు కావాల్సింది ఫాల్స్ కదా, కాబట్టి ఫోర్త్ ఆప్షన్ అనేది ఆన్సర్ అవుతుంది. ఓకేనా? చూడండి, ఇక్కడ క్వశ్చన్లో ఏమంటాడు అంటే ద వాల్యూ ఆఫ్ అనేసి మనకి ఇక్కడ ఒక వాల్యూ ఇచ్చాడు కదా, సో దీనికి సంబంధించిన వాల్యూ ఏమవుతుంది అనేసి క్వశ్చన్ అడుగుతున్నాడు. ఓకేనా? సో ఇక్కడ మీరు క్లియర్గా అబ్జర్వ్ చేస్తే ఇక్కడ ఇది కర్లీ బ్రేసెస్ కదా, సో ఇది కర్లీ బ్రేసెస్ అనమాట. దీనికి సంబంధించి పవర్ ఏముంది, దీనికి సంబంధించి పవర్ ఏముంది అంటే 0 ఉంది. మరి ఇక్కడ చెప్పండి నాకు, ఎనీథింగ్ పవర్ 0, ఎనీథింగ్ పవర్ 0 ఏమవుతుంది? ఎనీథింగ్ పవర్ 0 అనేది 1 అయిపోతుంది. మరి ఈ కర్లీ బ్రేసెస్ మొత్తానికి పవర్లో 0 ఉంది కాబట్టి ఈ కర్లీ బ్రేసెస్ మొత్తం ఏమవుతుంది? వాల్యూ అనేది 1 అయిపోతుంది. ప్లస్ 8 ఉందన్నమాట. సో ఫైనల్గా ఏమవుతుంది? 9 అవుతుంది. ఓకేనా? మళ్ళీ చాలామంది ఏం చేస్తారంటే ఈ 0 గురించి పక్కన పెట్టేసేసి ఇది సాల్వ్ చేయాలని ట్రై చేస్తూ ఉంటారు. అదంతా వద్దు. పవర్లో 0 ఉంది కదా, కాబట్టి 1 అయిపోతుంది. ప్లస్ 8 అనమాట ఈజ్ ఈక్వల్ టు ఎంత అవుతుంది? 9 అవుతుంది. ఓకేనా? చూడండి, ఇక్కడ క్వశ్చన్లో ఏమంటాడు అంటే ద రేషియో ఆఫ్ మిల్క్ టు వాటర్ ఇన్ 10 liters ఆఫ్ ఎ మిక్చర్ ఈజ్ 3:2. ఇఫ్ ద రేషియో ఈజ్ టు బి మేడ్ 2:3, దెన్ ద క్వాంటిటీ ఆఫ్ వాటర్ టు బి యాడెడ్ ఫర్దర్ టు ద మిక్చర్ ఈజ్ అనేసి క్వశ్చన్ అడుగుతున్నాడు. ఓకేనా? సో ఇక్కడ ఏమంటాడు అంటే చూడండి, రేషియో ఆఫ్ మిల్క్ టు వాటర్, రేషియో ఆఫ్ మిల్క్ టు వాటర్ ఇన్ 10 liters ఆఫ్ మిక్చర్ అంటున్నాడు. అంటే టోటల్గా 10 liters మిక్చర్ ఉందన్నమాట. 10 liters మిక్చర్ ఉందన్నమాట. అయితే అందులో మిల్క్కి వాటర్కి రేషియో ఇచ్చాడు. ఎంత ఇచ్చాడు అంటే 3:2 ఇచ్చాడు. టోటల్గా మిక్చర్ ఎంత ఉంది? 10 liters ఉంది. అందులో మిల్క్కి వాటర్కి రేషియో ఇచ్చాడు. ఎంత రేషియో ఇచ్చాడు అంటే 3:2 ఇచ్చాడు. ఎంత ఇచ్చాడు? రేషియో 3:2 ఇచ్చాడు అనమాట. మరి ఇక్కడ చెప్పండి, టోటల్ మిక్చర్ అంటే ఏంటి? మిక్చర్ అంటే మిల్క్ వాటర్ కలిపితేనే మిక్చర్, అవునా కదా? మిల్క్ వాటర్ కలిస్తేనే మిక్చర్ అవుతుంది, టోటల్ మిక్చర్ అవుతుంది, అవునా కదా? అలా టోటల్గా మిల్క్ వాటర్ ఈ రెండు కలిస్తే ఎంత అవ్వాలి? 10 liters అవ్వాలి. ఓకేనా? సో రెండు కలిస్తే ఎంత అవ్వాలి? 10 liters అవ్వాలి. కానీ ఈ రెండు కలిస్తే పార్ట్స్ రూపంలో ఎంత? 3 + 2 5 parts. ఎందుకంటే మిల్క్ అనేది 3 parts ఉంటుంది, ఇది వాటర్ అనేది 2 parts ఉంటుంది. ఈ రెండు కలిస్తే ఎంత అవుతుందంటే 5 parts అవుతుంది అనమాట. ఎంత అవుతుంది? 5 parts అవుతుంది. దీన్ని బట్టి 1 part ఏమవుతుంది? 1 part విల్ బి 2 liters. 1 part ఎంత అవుతుంది? 2 liters అవుతుంది. మరి దాన్ని బట్టి చెప్పండి నాకు, మిల్క్ అనేది 3 parts ఉంది. మిల్క్ 3 parts అంటే ఎన్ని లీటర్స్ అవుతుంది? 3 × 2, 1 part అంటే 2 liters. అప్పుడు 3 parts కాబట్టి 3 2s 6 liters అవ్వాలి. ఓకేనా? సో ఇది 6 liters అవుతుంది. అప్పుడు ఇది ఎంత అవుతుంది? ఇది ఎంత అవుతుంది అంటే 2 parts కదా, సో ఎంత అవుతుందంటే 4 liters అవుతుందా? 4 liters అవుతుంది అనమాట. అయితే ఇక్కడ క్వశ్చన్లో ఏమంటాడు అంటే చూడండి, ఇఫ్ దిస్ రేషియో ఈజ్ టు బి మేడ్ 2:3. అంటే ఇక్కడ ఇనీషియల్గా రేషియో ఎంత? 3:2. కానీ ఈ రేషియోని ఇప్పుడు మనం ఏం చేయాలంటే 2:3 చేయాలి. ఏం చేయాలి? 2:3 చేయాలి. ఇలా చేయాలంటే ఏమంటున్నాడు? దెన్ ద క్వాంటిటీ ఆఫ్ వాటర్ టు బి యాడెడ్ ఫర్దర్ టు ద మిక్చర్ ఈజ్ అంటున్నాడు. అంటే వాటర్ని ఎంత యాడ్ చేయాలి? ఇనీషియల్గా ఉన్న రేషియోని మనం ఇప్పుడు 2:3 చేయాలంటే వాటర్ అనేది ఎంత యాడ్ అవ్వాలి అనేసి క్వశ్చన్ అడుగుతున్నాడు అనమాట. ఓకేనా? మరి ఇక్కడ మీరు క్లియర్గా చూస్తే వాటర్ ఎంత యాడ్ అవ్వాలి అనేసి అడుగుతున్నాడు. అంతేగాని మిల్క్ గురించి ఏమన్నా చెప్పాడా? మిల్క్ గురించి ఏమీ చెప్పలా. అంటే మిల్క్ మారుతుంది అనేసి ఎక్కడా చెప్పలా. దట్ మీన్స్ మిల్క్ అనేది కాన్స్టెంట్. మరి ఇక్కడ చెప్పండి, మిల్క్ అనేది ఇనీషియల్గా ఎన్ని లీటర్స్ ఉంది? 6 liters. ఇప్పుడు కూడా ఏం మారదు కదా, సో ఇది ఇప్పుడు 6 liters ఉంటుంది. అలాగే ఇక్కడ మనం కనుక్కోవాల్సింది ఏంటి? కొత్తగా యాడ్ అయిన వాటర్ అనమాట. ఓకేనా? క్వాంటిటీ ఆఫ్ వాటర్ యాడెడ్, అది కనుక్కోవాలి. మరి ఇక్కడ 2 parts కదా మిల్క్ అనేది. ఇక్కడ రేషియో ప్రకారం చూస్తే 2 parts ఉంది.
అలాగే లీటర్స్లో చూస్తే 6 లీటర్స్, అప్పుడు 2 పార్ట్స్ ఈక్వల్ టు 6 లీటర్స్ అవుతుంది. అప్పుడు 1 పార్ట్ ఎంత అవుతుంది, 1 పార్ట్ అనేది 3 లీటర్స్ అవుతుంది. అవునా కదా, ఈ రెండు చూసుకుంటే 1 పార్ట్ ఎంత అవుతుంది, 3 లీటర్స్ అవుతుంది. మరి ఇక్కడ ఇది టోటల్గా 3 పార్ట్స్ ఉంది కదా వాటర్, అప్పుడు ఇది ఎంత అవుతుంది, 1 పార్ట్ 3 అయితే 3 పార్ట్స్ ఏమవుతుంది, 9 లీటర్స్ అవుతుంది. 9 లీటర్స్ అవుతుంది. అయితే ఇక్కడ కొత్తగా యాడ్ అయిన వాటర్ క్వాంటిటీని మనం చెప్పాలన్నమాట. మరి ఇక్కడ ఇనీషియల్గా 4 లీటర్స్ ఉంది, ఇప్పుడు వచ్చేసరికి 9 లీటర్స్ అయింది. అంటే ఇక్కడ నుంచి ఇక్కడికి ఎంత యాడ్ అయింది, ఇక్కడ నుంచి ఇక్కడికి ఎంత యాడ్ అయింది అంటే 5 లీటర్స్ ఎక్స్ట్రాగా యాడ్ అయింది అనమాట. అలా మనకి 5 లీటర్స్ అనేది ఆన్సర్ అవుతుంది. అర్థమైందా, ఇక్కడ మిల్క్ ఏమీ మారట్లేదు కాబట్టి ఇక్కడ 6 లీటర్స్ కాబట్టి ఇక్కడ కూడా 6 లీటర్సే, ఇక్కడ 6 కాబట్టి ఇక్కడ 6 పార్ట్స్ రూపంలో ఎంత, 2 పార్ట్స్ ఈక్వల్ టు 6 లీటర్స్. అప్పుడు 1 పార్ట్ 3 లీటర్స్ అవుతుంది, అప్పుడు 3 పార్ట్స్ 9 లీటర్స్ అవుతుంది. సో ఎక్స్ట్రా ఎంత అంటే 5 లీటర్స్ అనమాట. అర్థమైందా. చూడండి ఇక్కడ క్వశ్చన్లో ఏమంటున్నాడు అంటే ఏ మ్యాన్ బ్రాడ్ సమ్ ఫ్రూట్స్ అట్ 14 ఫర్ ₹30 అండ్ సోల్డ్ దెమ్ అట్ 7 ఫర్ ₹20. వాట్ ఈజ్ హిజ్ ప్రాఫిట్ పర్సంటేజ్ అనేసి క్వశ్చన్ అడుగుతున్నాడు. ఓకేనా. సో ఇక్కడ ఏమంటున్నాడు అంటే చూడండి, మ్యాన్ బ్రాడ్ సమ్ ఫ్రూట్స్ అట్ 14 ఫర్ ₹30. అంటే 14 అంటే ఏంటి, 14 ఫ్రూట్స్ అనమాట. 14 ఫ్రూట్స్, ఇది వచ్చేసరికి 14 అనేది క్వాంటిటీ అవుతుంది అనమాట. 14 ఫ్రూట్స్ని కొనేటప్పుడు, బ్రాట్ అంటున్నాడు కదా, కొనేటప్పుడు ఎంత కొన్నాడు అంటే ₹30 కొన్నాడు. ఎంత కొన్నాడు, ₹30కి అయితే కొన్నాడు కాబట్టి ఇదేమవుతుంది, దిస్ విల్ బి కాస్ట్ ప్రైస్. అవునా కదా. అలాగే ఇక్కడ ఏమంటున్నాడు, సోల్డ్ దెమ్ ఎట్ 7 ఫర్ ₹20. అమ్మేటప్పుడు ఎలా అమ్ముతున్నాడు అంటే 7 ఫ్రూట్స్ని ఎంతగా అమ్ముతున్నాడు, ₹20కి అమ్ముతున్నాడు. ఎంతకు అమ్ముతున్నాడు, ₹20కి అమ్ముతున్నాడు కాబట్టి ఇదేమవుతుంది, ఇది సెల్లింగ్ ప్రైస్ అవుతుంది. అవునా. ఇలా గనక అమ్మితే ఏమంటున్నాడు, వాట్ ఈజ్ హిజ్ ప్రాఫిట్ పర్సంటేజ్ అంటున్నాడు. ఓకేనా. ఇలాంటి క్వశ్చన్స్ వచ్చినప్పుడు మనం చేయాల్సింది ఏంటి అంటే ముందు క్వాంటిటీని సేమ్ చేయాలి. మీరు డైరెక్ట్గా ఇక్కడున్న కాస్ట్ ప్రైజ్ని ఇక్కడున్న సెల్లింగ్ ప్రైజ్ని తీసుకొని ప్రాఫిట్ పర్సంటేజ్ కనుక్కుంటే మాత్రం ఆన్సర్స్ రావు. ఎప్పుడు తీసుకోవాలి ఇక్కడ కాస్ట్ ప్రైజ్ సెల్లింగ్ ప్రైజ్ అంటే వన్స్ మనకి ఇక్కడ క్వాంటిటీ సేమ్ అయింది అనుకోండి, అప్పుడు తీసుకోవచ్చు అనమాట. కాస్ట్ ప్రైజ్ ఇది, సెల్లింగ్ ప్రైజ్ ఇది అనేసి తీసుకోవచ్చు. కానీ ఇక్కడ క్వాంటిటీ సేమ్ ఉందా, ఇక్కడ 14 ఫ్రూట్స్ ఉంటే ఇక్కడేమో 7 ఫ్రూట్స్ ఉన్నాయి, అలా తీసుకోకూడదు అనమాట. క్వాంటిటీని మనం ఎప్పుడు కూడా సేమ్ చేయాలి. గుర్తుపెట్టుకోండి, ఇలాంటి క్వశ్చన్స్ వచ్చినప్పుడు ఎలా మనం క్వాంటిటీని సేమ్ చేసుకుంటాం. మరి ఇక్కడ 14 ఉంది, ఇక్కడ 7 ఉంది. సింపుల్గా దీన్ని నేను ఇంటూ టూ చేస్తే సరిపోతుంది కదా. సో ఇంటూ 2 చేస్తే సరిపోతుంది అనమాట. ఇక్కడ ఇంటూ 2 చేస్తే ఇక్కడ కూడా ఇంటూ 2 చేయాలి. సో ఇప్పుడు క్వాంటిటీ సేమ్ అయింది కాబట్టి డైరెక్ట్గా కాస్ట్ ప్రైజ్ ఇది, సెల్లింగ్ ప్రైజ్ ఇది అనేసి తీసుకోవచ్చు అనమాట. కాస్ట్ ప్రైజ్ ఎంత, కాస్ట్ ప్రైజ్ వచ్చేసరికి 30 తీసుకోవచ్చు. సెల్లింగ్ ప్రైజ్ వచ్చేసరికి 20 ఇంటూ 2 ఎంత తీసుకోవాలి, 40 తీసుకోవాలన్నమాట. ఓకేనా. మరి ఇక్కడ చెప్పండి, ఇక్కడ మనల్ని అడుగుతుంది ఏంటంటే ప్రాఫిట్ పర్సంటేజ్ అడుగుతున్నాడు. ఎప్పుడైతే పర్సంటేజ్ అంటాడో డైరెక్ట్గా మీరు ఏం చేయొచ్చు అంటే సింపుల్గా ఈ రెండింటికి రేషియో కట్టేసేయచ్చు. అంటే ఇక్కడ సింపుల్గా కట్టినా నో ప్రాబ్లం, డైరెక్ట్గా ఫైండ్ అవుట్ చేసినా నో ప్రాబ్లం. కానీ పెద్ద వాల్యూస్ ఉన్నప్పుడు కాంప్లికేట్ అవ్వకుండా మనం ఏం చేయాలంటే రేషియో కట్టాలన్నమాట, పర్సంటేజ్ అడిగితేనే. ఓకేనా. సో రేషియో కడితే ఏమవుతుంది, 0 క్యాన్సిల్ అవుతుంది. మరి ఇక్కడ కాస్ట్ ప్రైజ్ ఏమో 3 పార్ట్స్, సెల్లింగ్ ప్రైజ్ ఏమో 4 పార్ట్స్. మరి ఇక్కడ నుంచి ఇక్కడికి ప్రాఫిట్ ఎంత వచ్చినట్టు, ₹3 ఉన్నదాన్ని ₹4కి అమ్మాడు. అంటే ప్రాఫిట్ 1 వచ్చినట్టు. ఎంత మీద అంటే కాస్ట్ ప్రైస్ మీద, అంటే 3 మీద. పర్సంటేజ్ కదా, ఇంటూ 100 చేస్తే సరిపోతుంది. మరి ఇక్కడ వాల్యూ ఏమవుతుంది అంటే 33.33% కదా, 33.33%. దట్ ఈజ్ ఆప్షన్ 4 అనమాట. ఓకేనా. చూడండి ఇక్కడ క్వశ్చన్లో ఏమంటాడు అంటే ద ఇంటర్నల్ బైసెక్టర్స్ ఆఫ్ యాంగిల్ బి అండ్ యాంగిల్ సి ఆఫ్ ట్రయాంగిల్ ఏబిసి మీట్ ఎట్ డి ఇఫ్ యాంగిల్ ఏ ఈజ్ ఈక్వల్ టు 75 degrees ద యాంగిల్ బీడీసీ ఈజ్ అనేసి క్వశ్చన్ అడుగుతున్నాడు. ఓకేనా. సో ఇక్కడ ఫిగర్ వేద్దాం, దాన్ని బట్టి మీకు అర్థమవుతుంది అనమాట. ఓకేనా. సో ఇక్కడ ఏమంటున్నాడు, ట్రయాంగిల్ ఏబిసి అంటున్నాడు. సే ఫర్ ఎగ్జాంపుల్ ఇది ఒక ట్రయాంగిల్ అనుకుందాం. ఓకేనా. సో దీని నేమింగ్ ఏంటి అంటే ఏబిసి ఇచ్చాడు కదా. సో ఇది ఏ, ఇది బి, ఇది సి అనమాట. ఓకేనా. అలాగే ఇక్కడ ఏమంటున్నాడు అంటే చూడండి, ఇంటర్నల్ బైసెక్టర్స్ ఆఫ్ యాంగిల్ బి అండ్ సి అంటున్నాడు. ఇంటర్నల్ బైసెక్టర్స్ అంటే, యాంగిల్ బైసెక్టర్స్ అంటే మీనింగ్ ఏంటి, యాంగిల్ బైసెక్టర్స్ అంటే యాంగిల్ని 2 ఈక్వల్ పార్ట్స్గా చేసేవే యాంగిల్ బైసెక్టర్స్ అంటాం. ఇంటర్నల్ బైసెక్టర్ అంటున్నాడు కదా, ఇంటర్నల్ బైసెక్టర్ కాబట్టి బీకి ఇంటర్నల్ బైసెక్టర్ ఏమవుతుందంటే ఇదిగోండి, ఇది అవుతుంది అనమాట. ఓకేనా. సో ఇది బి అనే యాంగిల్ కదా, ఇది బి అనే యాంగిల్. దాన్ని ఏం చేస్తుంది, 2 ఈక్వల్ పార్ట్స్ చేసిందా లేదా. సో
అలా ఈ లైన్ ఏదైతే ఉందో, ఈ లైన్ ఇప్పుడు నేను గీసే కదా, సో ఈ లైన్ ఏదైతే ఉందో ఇది మనకి ఇంటర్నల్ బైసెక్టర్ ఆఫ్ యాంగిల్ బి అవుతుంది అనమాట. ఓకేనా, అదేవిధంగా ఇంటర్నల్ బైసెక్టర్ ఆఫ్ యాంగిల్ సి. సో యాంగిల్ సి యొక్క ఇంటర్నల్ బైసెక్టర్ అంటే ఇది అనమాట. ఓకేనా, ఇది యాంగిల్ సి యొక్క ఇంటర్నల్ బైసెక్టర్. సో ఇది కూడా ఈక్వల్ పార్ట్స్ చేస్తుంది కదా. సో ఈ రెండు ఏం చేస్తున్నాయి, మీట్ ఎట్ డి అనమాట. సో ఈ రెండు ఇంటర్నల్ బైసెక్టర్స్ అనేవి డి దగ్గర మీట్ అవుతున్నాయి అనమాట, డి దగ్గర మీట్ అవుతున్నాయి అనమాట. అలాగే ఇక్కడ ఇంకేమి ఇచ్చాడు, యాంగిల్ ఏ ఈక్వల్ టు 75 డిగ్రీస్ ఇచ్చాడు. యాంగిల్ ఏ ఇచ్చాడు ఎంత అంటే మనకి 75 డిగ్రీస్ ఇచ్చాడు అనమాట. ఓకేనా, అలాగే మనల్ని ఏమడుతున్నాడు, ద యాంగిల్ బీడీసీ అంటే ఇదిగోండి యాంగిల్ బీడీసీ, ఇదిగోండి ఈ యాంగిల్ అనమాట, ఇది ఎంత అవుతుంది అంటున్నాడు. సే ఫర్ ఎగ్జాంపుల్ ఎక్స్ అనుకుంటే ఇక్కడ ఈ యాంగిల్కి ఒక రిలేషన్ అయితే ఉంటుందన్నమాట. ఏంటి ఆ రిలేషన్ అంటే చూడండి, ఎక్స్కి డబల్ చేయండి, ఇక్కడ ఇంటర్నల్ బైసెక్టర్స్ ద్వారా ఫామ్ అయిన యాంగిల్ ఇది కదా. సో దీనికి డబల్ చేయండి, డబల్ అంటే 2x అని కదా. 2x ఈక్వల్ టు ఏమవుతుందంటే 180 ప్లస్ యాంగిల్ ఏ అనమాట. 180 ప్లస్ యాంగిల్ ఏ అంటే 180 ప్లస్ యాంగిల్ ఏ అంటే 75 అని కదా, 75 అనమాట. ఓకేనా, సో ఇక్కడ ఏమవుతుందంటే డైరెక్ట్గా ఎక్స్ వాల్యూ కనుక్కోవాలి కదా మనం, ఇదే కదా కనుక్కోవాల్సింది. యాంగిల్ బీడీసీ అంటే ఎక్స్ వాల్యూ అనమాట. అదేమవుతుంది అంటే చూడండి, ఈ రెండింటిని యాడ్ చేస్తే ఎంత అవుతుంది, 255 అవుతుందా, 255 అనమాట. 255/2 అవుతుంది అనమాట. బై 2 అయినా కదా ఎక్స్ అంటే. సో అలా ఎక్స్ ఈక్వల్ టు ఏమవుతుందంటే ఇక్కడ క్యాన్సిల్ చేస్తే ఏమవుతుందో చెప్పండి, 2 ఇక్కడ 1 టైము, 2 ఇక్కడ 2లో 1 టైం పోతుంది, 5లో 2 టైమ్స్ పోతుంది, 1 మిగులుతుంది, 15 అవుతుంది. 15 అంటే మనకి 7.5 టైమ్స్ పోతుందా, 7.5 టైమ్స్ పోతుంది అనమాట. అలా మనకి ఎక్స్ వాల్యూ ఎంత అంటే 127.5 డిగ్రీస్ అవుతుంది. అర్థమైందా? ఇక్కడ రిలేషన్ ఏంటి, ఇంటర్నల్ బైసెక్టర్స్ ద్వారా ఫామ్ అయిన యాంగిల్కి డబల్ చేయి అంటే 2x అనమాట. అది దేనికి ఈక్వల్ అవుతుంది, 180 డిగ్రీస్ ప్లస్ యాంగిల్ ఏ అనమాట. 180 డిగ్రీస్ ప్లస్ దీనికి ఆపోజిట్ ఉండే ఈ యాంగిల్ అనమాట, అంటే దీని ఎదురు ఉండే యాంగిల్ అనమాట. ఓకేనా, సో ఇది కండిషన్ తెలిస్తే మనకు ఆన్సర్ అయిపోతుంది. చూడండి ఇక్కడ క్వశ్చన్లో ఏమంటాడు అంటే, ఇఫ్ జీసీడీ ఆఫ్ 108,36 ఈక్వల్ టు జీసీడీ ఆఫ్ x, 72 దెన్ వాట్ ఈస్ ద మినిమం పాసిబుల్ వాల్యూ ఆఫ్ x అనేసి క్వశ్చన్ అడుగుతున్నాడు. సో ఇక్కడ జీసీడీ నథింగ్ బట్ హెచ్ఎఫ్ అనమాట. జీసీడీ అన్న హెచ్ఎఫ్ అన్న ఒకటే అనమాట. హెచ్ఎఫ్ అంటే గసాబా, మీ అందరూ తెలిసిందే. ఓకేనా, సో ఇక్కడ ఏమి ఇచ్చాడు అంటే కండిషన్ చూడండి, హెచ్ఎఫ్ ఆఫ్ 108,36 ఈక్వల్ టు హెచ్ఎఫ్ ఆఫ్ x, 72 అయితే ఇక్కడ మనం కనుక్కోవాల్సింది ఏంటి, వాట్ ఈస్ ద మినిమం పాసిబుల్ వాల్యూ ఆఫ్ ఎక్స్ అన్నాడు. అంటే ఎక్స్కి సంబంధించిన మినిమం పాసిబుల్ వాల్యూ ఏమవుతుంది అనేసి క్వశ్చన్ అడుగుతున్నాడు. ఓకేనా, అయితే ఇక్కడ ఇప్పుడు చెప్పే పాయింట్ అనేది జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి. ఓకేనా, ఇప్పుడు చెప్పే పాయింట్ అనేది వెరీ కేర్ఫుల్గా అబ్జర్వ్ చేయండి. ఏంటి ఆ పాయింట్ అంటే, ఎప్పుడైతే కొన్ని నెంబర్స్ యొక్క హెచ్ఎఫ్ అంటామో ఆ హెచ్ఎఫ్ అనేది ఏమవుతుందంటే, అయితే ఆ నెంబర్స్లో చిన్న నెంబర్ అనేది హెచ్ఎఫ్ అవుతుంది. ఓకేనా, ఆ నెంబర్స్లో అయితే చిన్న నెంబర్ అనేది హెచ్ఎఫ్ అవుతుంది. అది అవ్వలేదు అనుకోండి, దాని యొక్క ఫ్యాక్టర్స్ ఉంటాయి కదా, ఆ ఫ్యాక్టర్స్లో ఏదో ఒకటి హెచ్ఎఫ్ అవుతుంది. అయితే చిన్న నెంబర్ అయింది. ఓకేనా, అయితే చిన్న నెంబర్ అనేది హెచ్ఎఫ్ అయింది. అది అవ్వలేదు అనుకోండి, ఇఫ్ ఇన్ కేస్ అవ్వకపోతే దాని ఫ్యాక్టర్స్ ఉంటాయి కదా, ఆ ఫ్యాక్టర్స్లో ఏదో ఒకటి ఖచ్చితంగా హెచ్ఎఫ్ అవుతుంది. అది బండ గుర్తు అనమాట, హెచ్ఎఫ్కి కండిషన్ అనమాట. ఓకేనా, మరి ఇక్కడ హెచ్ఎఫ్ ఆఫ్ 108-36 అంటే ఏమవుతుంది, అయితే చిన్న నెంబర్ అవ్వాలి, అంటే అయితే 36 అవ్వాలి. అది అవ్వలేదు అనుకోండి, అప్పుడు దాని యొక్క ఫ్యాక్టర్స్లో ఏదో ఒకటి హెచ్ఎఫ్ అయింది అనమాట. అది బండ గుర్తు. ఓకేనా, సో ఇప్పుడు 36 అనేది హెచ్ఎఫ్ అనుకుందాం కాసేపు. అనుకుంటే ఈ 36 అనేది ఏం చేయాలి, హెచ్ఎఫ్ కాబట్టి ఇక్కడ ఉన్న ప్రతి నెంబర్ని డివైడ్ చేయగలగాలి. అలా చేస్తేనే దానికి హెచ్ఎఫ్ అవడానికి ఛాన్స్ ఉంటుంది. అది అవ్వకపోతే ఫ్యాక్టర్స్ని చూస్తామన్నమాట. ఫస్ట్ 36 చూద్దాం. 36 అనేది హెచ్ఎఫ్ అనుకోండి, ఈ రెండింటిని ఈ 36 అనేది క్యాన్సిల్ చేయాలి నంబర్స్ని. ఓకేనా, సో చూడండి ఇక్కడ 36 అనేది 108ని క్యాన్సిల్ చేసిద్ది ప్రశాంతంగా. ఎన్నిసార్లు పోయింది, 3 సార్లు పోయిద్ది అనమాట. ఓకేనా, 3 సార్లు పోయింది. 36 అనేది 36ని కూడా క్యాన్సిల్ చేసిద్ది. మరి ఇక్కడ ఉన్న ప్రతి నెంబర్ని క్యాన్సిల్ చేస్తుంది కదా 36 అనేది, కాబట్టి 36 అనేది ఈ రెండింటికి హెచ్ఎఫ్ అవుతుంది అనమాట. అర్థమైందా? అయితే చిన్న నెంబర్ హెచ్ఎఫ్ అయింది, అవ్వకపోతే దాని ఫ్యాక్టర్స్లో ఏదో ఒకటి హెచ్ఎఫ్ అవుతుంది. అది బండ గుర్తు అనమాట. ఓకేనా, మరి రెండింటికి 36 సెట్ అవుతుంది
అవుతుంది కదా, రెండింటిని క్యాన్సిల్ చేస్తుంది కదా, కాబట్టి 36 అనేది హెచ్ఎఫ్ అవుతుంది. అలా ఈ వాల్యూ ఎంత అవుతుంది మనకి 36 అవుతుంది అనమాట. ఈజ్ ఈక్వల్ టు ఏమి ఇచ్చాడు మనకి హెచ్ఎఫ్ ఆఫ్ ఎక్స్ కామా 72 72. మరి ఇక్కడ మనం ఎక్స్ వాల్యూని ఫైండ్ అవుట్ చేయాలన్నమాట. ఓకేనా, అయితే మనం ఇక్కడ ఆప్షన్ వెరిఫై చేద్దాం. సపోజ్ ఇక్కడ 72 తీసుకుందాం. 72 అనేది ఎక్స్ వాల్యూ అనుకుంటే మరి ఇప్పుడు చెప్పండి 72కి హెచ్ఎఫ్ ఏమవుతుంది? హెచ్ఎఫ్ ఏమవుతుంది అంటే 72నే అవుతుంది. ఎందుకంటే ఇప్పుడు 2కి హెచ్ఎఫ్ ఏమవుతుంది? హైయెస్ట్ కామన్ ఫ్యాక్టర్ 2 అవుతుంది. 4కి 4 అవుతుంది. 5కి 5 హెచ్ఎఫ్ అవుతుంది అనమాట. అలా సేమ్ నెంబర్స్ కదా ఈ రెండు, మరి వాటికి హెచ్ఎఫ్ కూడా అదే నెంబర్ అవుతుంది. అంటే ఈ రెండింటి యొక్క హెచ్ఎఫ్ అనేది 72 అవుతుంది. కానీ ఇక్కడ మనకి ఈక్వల్ అయింది ఏంటి? 36 ఈక్వల్ అయింది. ఈ వాల్యూకి 36 ఈక్వల్ అయింది. అంటే మరి 72 అనేది రాంగ్ ఆప్షన్ కదా, కాబట్టి ఇక్కడ ఎట్టి పరిస్థితుల్లో 72 ఉండకూడదు. ఓకేనా, సో 72 అనేది రాంగ్ ఆప్షన్ అనమాట. అలాగే ఇక్కడ నేనేం చేస్తానంటే 36 పెడతా. 36 పెడితే చూడండి 36 పెడితే ఏమవుతాయి? ఈ నెంబర్స్ అవుతాయి కదా, వీటి యొక్క హెచ్ఎఫ్ అనేది 36 అనమాట. వీటి యొక్క హెచ్ఎఫ్ అనేది ఎంత ఉంది? ఇక్కడ 36. మనం కూడా ఇక్కడ హెచ్ఎఫ్ కనుక్కుందాం. కనుక్కుంటే 36 వచ్చింది అనుకోండి, ఈ 36 అనేది డైరెక్ట్గా ఆన్సర్ అయిపోతుంది. మరి నెంబర్స్ యొక్క హెచ్ఎఫ్ అంటే ఏమవుతుంది? అయితే చిన్న నెంబర్ అవ్వాలి, లేదంటే దాని యొక్క ఫ్యాక్టర్స్ అవ్వాలి. అవునా, మరి ఇక్కడ 36 అనేది హెచ్ఎఫ్ అయితే అది ఆ రెండింటిని క్యాన్సిల్ చేయాలి. మరి చేస్తుందా లేదా అంటే చూడండి 36ని క్యాన్సిల్ చేసిద్ది. 36 72ను కూడా క్యాన్సిల్ చేసిద్ది. 2 టైమ్స్ పోయిద్ది కదా, 2 టైమ్స్ కాబట్టి క్యాన్సిల్ చేస్తుంది. మరి ఇక్కడ ఉన్న చిన్న నెంబర్ అనేది రెండింటిని క్యాన్సిల్ చేస్తుంది కాబట్టి ఇక్కడ 36 అనేది హెచ్ఎఫ్ అవుతుంది. ఇక్కడ 36 అనేది హెచ్ఎఫ్, మనకు ఉంది కూడా 36 కాబట్టి రెండు సాటిస్ఫై అవుతున్నాయి కదా, సాటిస్ఫై అవుతున్నాయి కాబట్టి డైరెక్ట్గా 36 ఆన్సర్ అవుతుంది. ఇది కూడా ఫెయిల్ అయిపోతుంది అనమాట. ఓకేనా, చూడండి ఇక్కడ క్వశ్చన్లో ఏమంటాడు అంటే బై వాట్ పర్సెంట్ డస్ ద కర్వ్డ్ సర్ఫేస్ ఏరియా ఆఫ్ ఏ సిలిండర్ డిక్రీజ్ ఇఫ్ ద రేడియస్ ఈజ్ ఇంక్రీజ్డ్ బై 10% అండ్ ద హైట్ ఈజ్ డిక్రీజ్డ్ బై 40% అనేసి క్వశ్చన్ అడుగుతున్నాడు. ఓకేనా, సో ఇక్కడ ఏమంటున్నాడు అంటే చూడండి బై వాట్ పర్సెంట్ డస్ ద కర్వ్డ్ సర్ఫేస్ ఏరియా ఆఫ్ ఏ సిలిండర్ డిక్రీజ్ అంటున్నాడు. మరి ఇక్కడ చెప్పండి సిలిండర్ యొక్క కర్వ్డ్ సర్ఫేస్ ఏరియా ఏమవుతుందో చెప్పండి. కర్వ్డ్ సర్ఫేస్ ఏరియా ఆఫ్ ఏ సిలిండర్ ఏమవుతుందో చెప్పండి 2πRH అవుతుంది. ఏమవుతుంది? 2πRH అవుతుంది అనమాట. అంటే ఇక్కడ సింపుల్గా చూస్తే 2π అనేది ఏంటి? 2π అనేది కాన్స్టెంట్, అవునా కదా, ఇది ఏంటంటే ఇది కాన్స్టెంట్. సో ఇది కాన్స్టెంట్ కాబట్టి ఈ కర్వ్డ్ సర్ఫేస్ ఏరియా మెయిన్లీ దేని మీద డిపెండ్ అవుతుంది? దేని మీద డిపెండ్ అవుతుంది అంటే R ఇంటూ హెచ్ మీద డిపెండ్ అవుతుంది. దేని మీద డిపెండ్ అవుతుంది? R ఇంటూ హెచ్ మీద డిపెండ్ అవుతుంది. ఎందుకంటే 2π అనేది కాన్స్టెంట్, 2 అనేది కాన్స్టెంట్, పై కూడా కాన్స్టెంటే కదా. సో ఆ రెండు తీసేస్తే R అండ్ హెచ్ ఈ రెండింటి మీద ఈ కర్వ్డ్ సర్ఫేస్ ఏరియా అనేది డిపెండ్ అవుతుంది అనమాట. అవునా, అయితే ఇక్కడ ఏమంటున్నాడు అంటే చూడండి అలా డిపెండ్ అయితే ఏమవుతుందో చూడండి. ఇక్కడ ఏమంటున్నాడు రేడియస్ ఈజ్ ఇంక్రీజ్డ్ బై 10%. సో రేడియస్ ఏమైంది? 10% ఇంక్రీజ్ అయింది. ఇదేమైంది? 10% ఇంక్రీజ్ అయింది కాబట్టి ప్లస్ 10%. అదేవిధంగా హైట్ ఈజ్ డిక్రీజ్డ్ బై 40%. హైట్ ఏమైంది? హైట్ అనేది ఏమైందంటే 40% డిక్రీజ్ అయింది. ఓకేనా, -40%. ఈ రెండు ఇలా చేంజ్ అయితే కర్వ్డ్ సర్ఫేస్ ఏరియా అనేది ఎంత పర్సంటేజ్ చేంజ్ అవుతుంది అంటే ఎంత పర్సంటేజ్ డిక్రీజ్ అవుతుంది అనేసి క్వశ్చన్ అడుగుతున్నాడు. మరి ఇక్కడ నాకు చెప్పండి, ఇక్కడ రేడియస్ చేంజ్ అవుతుంది, హైట్ చేంజ్ అవుతుంది. ఆ రెండింటి యొక్క ప్రొడక్ట్ మీద డిపెండ్ అయిన కర్వ్డ్ సర్ఫేస్ ఏరియా కూడా చేంజ్ అవ్వాలి ఖచ్చితంగా. ఈ రెండింటి యొక్క ప్రొడక్ట్ మీద డిపెండ్ అయిన కర్వ్డ్ సర్ఫేస్ ఏరియా కూడా చేంజ్ అవ్వాలి. అది ఎంత చేంజ్ అవుతుందంటే సింపుల్గా ఈ రెండింటికి ఎఫెక్టివ్ పర్సంటేజ్ కట్టండి. ఇంటూ ఉంది కాబట్టి ఈ రెండింటికి ఎఫెక్టివ్ పర్సంటేజ్ కడితే ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్స్లో ఆన్సర్ వస్తుంది. అర్థమైంది కదా పాయింట్. సో ఇక్కడ చూడండి ఎఫెక్టివ్ పర్సంటేజ్ కడితే ఇది ఏ ఇది బి అనుకుంటే ఎఫెక్టివ్ పర్సంటేజ్ ఏమవుతుంది? A + B + AB/100, A + B + AB/100. అర్థమైంది కదా. ఇక్కడ ఏంటంటే ఇది అర్థం అవ్వాలనేసి చెప్పా, కానీ నిజానికి ఇక్కడి నుంచే చెప్పేసేయచ్చు, కానీ కొంతమందికి అర్థమయ్యేది కొంతమందికి అర్థం కాదు అనేసి ఇదంతా చేస్తున్నాను అనమాట. ఓకేనా, మరి ఇక్కడ A + B అంటే ఏమవుతుంది? A అంటే +10, B అంటే -40. మీరు సైన్లు కూడా తీసుకోవాలన్నమాట. ఓకేనా, సో యాడ్ చేస్తే ఏమవుతుంది? +10 -40 -30 అవుతుందా? A + B అంటే -30. అదే మల్టిప్లై చేస్తే -400 అవుతుందా? -400 అవుతుంది. ఆ మల్టిప్లై చేసిన దానికి ఏం చేయాలి? బై 100 చేయాలి కదా, బై 100. సో దట్ ఈజ్ ఈక్వల్ టు ఏమవుతుంది? 100 క్యాన్సిల్ అవుతుందా? 100 గెట్ క్యాన్సిల్డ్. ఇక్కడ ఏమవుతుంది? -30 -4 -34 అవుతుందా? -34% అవుతుంది. మైనస్ అనేది దేన్ని ఇండికేట్ చేస్తుంది? మైనస్ డిక్రీజ్ అయింది అనేసి ఇండికేట్ చేస్తుంది అనమాట. అదే ఒకవేళ పాజిటివ్ వస్తే
ఇంక్రీజ్ అయింది అనేసి మీనింగ్ అనమాట. ఓకేనా. మరి అడిగింది కూడా ఏంటి, ఎంత పర్సెంటేజ్ డిక్రీజ్ అయింది అన్నాడు. ఎంత పర్సెంటేజ్, 34% అనమాట. ఓకేనా. సో సింపుల్గా ఈ విధంగా చేసేయచ్చు అనమాట. ఇది 2π కాన్స్టెంట్ కాబట్టి ఇది డైరెక్ట్గా దేని మీద డిపెండ్ అవుతుంది, ఈ రెండింటి యొక్క ప్రోడక్ట్ మీద డిపెండ్ అవుతుంది. మరి ఇది చేంజ్ అయింది, ఇది చేంజ్ అయింది, మరి అప్పుడు ఆ రెండింటి యొక్క ప్రోడక్ట్ మీద డిపెండ్ అయినా ఇది కూడా చేంజ్ అవుతుంది. ఎంత పర్సెంటేజ్ అంటే ఈ రెండింటికి ఎఫెక్టివ్ పర్సెంటేజ్ కడితే సరిపోతుంది. ఓకేనా. చూడండి ఇక్కడ క్వశ్చన్లో ఏమంటాడంటే, ఇఫ్ ఎ పర్సన్ కవర్స్ ఎ డిస్టెన్స్ ఆఫ్ 90 కిలోమీటర్స్ ఎట్ ఎ స్పీడ్ ఆఫ్ 45 km/h అండ్ అనదర్ డిస్టెన్స్ ఆఫ్ 150 kilometers ఎట్ ఎ స్పీడ్ ఆఫ్ 50 km/h దెన్ హిజ్ యావరేజ్ స్పీడ్ ఫర్ ద హోల్ జర్నీ ఈజ్ అనేసి క్వశ్చన్ అడుగుతున్నాడు. ఓకేనా. సో ఇక్కడ ఏమంటాడంటే చూడండి, పర్సన్ కవర్స్ ఏ డిస్టెన్స్ ఆఫ్ 90 kilometers ఎట్ ఏ స్పీడ్ ఆఫ్ 45 km/h అంటే ఫస్ట్ టైము 90 kilometers డిస్టెన్స్ని 45 km/h స్పీడ్తో ట్రావెల్ చేస్తున్నాడు. ఇది ఫస్ట్ కేసులో అనమాట. అలాగే ఇక్కడ ఏమంటున్నాడు, అండ్ అనదర్ డిస్టెన్స్ ఆఫ్ 150 kilometers ఎట్ ఏ స్పీడ్ ఆఫ్ 50 km/h అంటే నెక్స్ట్ టైము ఇంకొక 150 kilometers డిస్టెన్స్ని 50 km/h స్పీడ్తో అయితే ట్రావెల్ చేస్తున్నాడు. ఎలా కనుక చేస్తే, ఇలా రెండు విధాలుగా చేస్తే అప్పుడు ఏమంటున్నాడు, దెన్ హిజ్ యావరేజ్ స్పీడ్ ఫర్ ద హోల్ జర్నీ ఈజ్ అంటున్నాడు. సో ఫైనల్గా మనల్ని ఏం కనుక్కోమన్నాడు, యావరేజ్ స్పీడ్ని కనుక్కోమన్నాడు అనమాట. ఓకేనా. మరి ఇక్కడ చెప్పండి, యావరేజ్ స్పీడ్ అంటే ఏమవుతుంది, యావరేజ్ స్పీడ్ ఈజ్ ఈక్వల్ టు టోటల్ డిస్టెన్స్ బై టోటల్ టైం టేకెన్, టోటల్ డిస్టెన్స్ ట్రావెల్డ్ బై టోటల్ టైం టేకెన్. అవునా కదా, టోటల్ డిస్టెన్స్ ట్రావెల్డ్ బై టోటల్ టైం టేకెన్. ఇది వేస్తే మనకి యావరేజ్ స్పీడ్ వస్తుంది. మరి ఇక్కడ చెప్పండి, ఇక్కడ టోటల్ డిస్టెన్స్ అంటే ఏమవుతుంది, ఫస్ట్ కేసులో డిస్టెన్స్ అంతా 90 kilometers ప్లస్ సెకండ్ కేసులో డిస్టెన్స్ అంతా 150 kilometers బై టోటల్ టైం వేయాలి. బై టోటల్ టైం వేస్తే సరిపోతుంది. కానీ నిజానికి ఇక్కడ ఎక్కడన్నా టైం ఇచ్చాడా, ఇవ్వాల. కానీ ఇండైరెక్ట్గా టైం ఇచ్చాడు. ఎలాగంటే చూడండి, ఇక్కడ ఫస్ట్ కేసులో డిస్టెన్స్ ఉంది, ఫస్ట్ కేసులో స్పీడ్ ఉంది. మరి డిస్టెన్స్ బై స్పీడ్ వేస్తే మనకేమొస్తుంది, టైం వస్తుంది. అలాగే సెకండ్ కేసులో డిస్టెన్స్ ఉంది, అదేవిధంగా సెకండ్ కేసులో స్పీడ్ ఉంది. మరి డిస్టెన్స్ బై స్పీడ్ వేస్తే మనకేమొస్తుంది, టైం వస్తుంది అనమాట. అలా ఇండైరెక్ట్గా ఇచ్చాడు. ఓకేనా. మళ్ళీ ఇవ్వలేదనేసి కంగారు పడకూడదు. మరి ఫస్ట్ కేసులో డిస్టెన్స్ బై స్పీడ్ అంటే ఏమవుతుంది, 90/45 90/45 అవుతుందా, 90/45 అవుతుంది. ప్లస్ సెకండ్ కేసులో డిస్టెన్స్ ఏమవుతుంది, టోటల్ టైం కదా, టోటల్ టైం, ఇక్కడ టైము ప్లస్ ఇక్కడ టైం అంటే డిస్టెన్స్ బై స్పీడ్ అంటే ఏమవుతుంది, 150/50 అవుతుందా, 150/50 అవుతుంది అనమాట. అలా ఇది యావరేజ్ స్పీడ్ అవుతుంది. యావరేజ్ స్పీడ్ అంటే ఓవరాల్గా ఏమవుతుంది, km/h అవుతుందా, km/h అనమాట. ఓకేనా. అన్ని సేమ్ యూనిట్స్ ఉన్నాయి కదా, కిలోమీటర్స్ km/h. సో కన్వర్ట్ చేయాల్సిన అవసరం లేదు. సో డైరెక్ట్గా ఏమవుతుందంటే చూడండి, పైన ఏమవుతుందంటే 240 అవుతుందా, 240 డివైడెడ్ బై ఇక్కడ 45 వన్ టైమ్, 45 ఇక్కడ 2 times, 50 వన్ టైమ్, 50 ఇక్కడ 3 times, 2 + 3 5 అవుతుందా, 5 అవుతుంది అనమాట. మరి ఇక్కడ చూస్తే ఏమవుతుందంటే 5 వన్ టైమ్, 5 ఇక్కడ 10లో 2 times, 2 × 24 అంటే ఎంత అవుతుంది, 48 అవుతుందా. సో 48 km/h అవుతుంది. అలా మనకి సెకండ్ ఆప్షన్ అనేది ఆన్సర్ అవుతుంది అనమాట. ఓకేనా. చూడండి ఇక్కడ క్వశ్చన్లో ఏమంటాడంటే, ద గివెన్ సర్కిల్ గ్రాఫ్ షోస్ ది స్పెషలిస్ట్స్ ఇన్ ఏ వెల్ రికగ్నైజ్డ్ ప్రైవేట్ హాస్పిటల్ డ్యూరింగ్ ఏ పర్టికులర్ ఇయర్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ సెంట్రల్ యాంగిల్, స్టడీ ద సర్కిల్ గ్రాఫ్ అండ్ ఆన్సర్ ద క్వశ్చన్ అనేసి ఇక్కడ కొంత డేటా ఇచ్చాడు అనమాట. సో ఇక్కడ ఏమంటున్నాడు, ద సర్కిల్ గ్రాఫ్ షోస్ ది స్పెషలిస్ట్స్ ఇన్ ఏ వెల్ రికగ్నైజ్డ్ ప్రైవేట్ హాస్పిటల్ డ్యూరింగ్ ఏ పర్టికులర్ ఇయర్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ సెంట్రల్ యాంగిల్. సో ఇక్కడ ఈ గ్రాఫ్ దేనిని చూపెడుతుందంటే స్పెషలిస్టులను చూపెడుతుంది అనమాట. ఒక హాస్పిటల్లో స్పెషలిస్టులు ఉంటారు కదా, సో వాళ్ళని చూపెడుతుంది. అదేవిధంగా వాళ్ళని ఎలా చూపెడుతుందంటే ఇన్ ద ఫార్మ్ ఆఫ్ సెంట్రల్ యాంగిల్, సో డిగ్రీస్లో చూపిస్తుంది అనమాట. అంటే సింపుల్గా చెప్పాలంటే న్యూరో సర్జన్ అంటే వీళ్ళు ఒక స్పెషలిస్టులు అనమాట. వీళ్ళు స్పెషలిస్టులు. ఓకేనా. డాక్టర్స్ అనమాట వీళ్ళు. సో వీళ్ళు ఎంతమంది అంటే 64 degrees అనమాట, డిగ్రీస్లో చూపిస్తుంది అనమాట. ఓకేనా. అదేవిధంగా కార్డియాలజిస్టులు. ఓకేనా. కార్డియాలజిస్టులు వీళ్ళు ఎంతమంది ఉన్నారంటే 55 degrees. గైనకాలజిస్టులు వీళ్ళు 58 degrees అనమాట. అలా డిగ్రీస్లో చూపిస్తుంది అనమాట. ఓకేనా. సో ఇలా డేటా ఇచ్చేసి మనకి ఒక క్వశ్చన్ అయితే ఇచ్చాడు. ఏంటి ఆ క్వశ్చన్ అంటే చూడండి, ఇఫ్ ద టోటల్ నెంబర్ ఆఫ్ ఆల్ ద మెన్షన్డ్ స్పెషలిస్ట్స్ డ్యూరింగ్ ద ఇయర్ ఇన్ ద హాస్పిటల్ వాజ్ 120, దెన్ హౌ మెనీ ప్యాథాలజిస్ట్స్ వర్ దేర్ ఇన్ ద హాస్పిటల్ అనేసి క్వశ్చన్ అడుగుతున్నాడు. అంటే ఇక్కడ జాగ్రత్తగా
జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి. టోటల్ నెంబర్ ఆఫ్ ఆల్ ద మెన్షన్డ్ స్పెషలిస్ట్స్ అంటే టోటల్గా స్పెషలిస్టులు అంటే వీళ్ళందరూ ఎంతమంది అంటే వీళ్ళందరూ 120 మెంబర్స్ అనమాట. మరి ఇక్కడ వీళ్ళందరూ అంటే డిగ్రీస్లో వీళ్ళందరిని కలిపితే ఎన్ని డిగ్రీస్ అవుతుంది, వీళ్ళందరిని కలిపితే ఎన్ని డిగ్రీస్ అవుతుంది అంటే 360 డిగ్రీస్ అవుతుంది. అవునా కదా, 360 డిగ్రీస్ అవుతుంది అనమాట. ఓకేనా, వాళ్ళందరూ కలిస్తే ఎంత అంటే టోటల్ ఎంత అంటే డిగ్రీస్లో 360 డిగ్రీస్. కానీ మెంబర్స్లో మనుషుల రూపంలో వీళ్ళందరూ ఎంతమంది అంటే 120 మెంబర్స్ అనమాట. 120 మెంబర్స్ డిగ్రీస్లో ఇది, మనుషుల రూపంలో ఇది అనమాట. సో ఇది ఇచ్చాడు, మనల్ని ఏం కనుక్కోమన్నాడు. దెన్ హౌ మెనీ ప్యాథాలజిస్ట్స్ వర్ దేర్ ఇన్ ద హాస్పిటల్, ప్యాథాలజిస్టులు ఎంతమంది ఉన్నారు అనేసి అడుగుతున్నాడు. మరి ఇక్కడ ప్యాథాలజిస్ట్ అంటే వీళ్ళని కదా, వీళ్ళు ఎంతమంది అంటే అది కనుక్కోవాలన్నమాట. కానీ ఇక్కడ డిగ్రీస్లో వీళ్ళు ఎంతమంది అంటే 45 డిగ్రీస్. అవునా కదా, 45 డిగ్రీస్. ఈ వాల్యూ అనేది నంబర్ రూపంలో ఎంతో కనుక్కుంటే సరిపోతుంది. మరి ఇక్కడ చూస్తే చూడండి, ఇక్కడ ఏమవుతుందంటే 0 క్యాన్సిల్ అవుతుందా, 12 ఒకసారి పోతుంది, 12 ఇక్కడ 3 సార్లు పోతుంది, 3 ఒకసారి పోతుంది, 3 ఇక్కడ 15 సార్లు పోతుంది. క్రాస్ మల్టిప్లై చేస్తే 15 into 1 అంటే 15 అవుతుంది అనమాట. అలా ఇక్కడ ప్యాథాలజిస్టులు ఎంతమంది ఉన్నారంటే 15 మెంబర్స్ అయితే ఉన్నారనమాట. ఓకేనా, చూడండి ఇక్కడ క్వశ్చన్లో ఏమంటాడు అంటే ద వాల్యూ ఆఫ్ అనేసి మనకి ఇక్కడ ఒక పెద్ద వాల్యూ ఇచ్చాడు కదా. సో దీనికి సంబంధించిన వాల్యూ ఏమవుతుంది అనేసి క్వశ్చన్ అడుగుతున్నాడు. ఓకేనా, అయితే ఇక్కడ మనం ఫాలో అవ్వాల్సింది ఏంటి, బాడ్మాస్ రూల్. ఓకేనా, బాడ్మాస్ రూల్ని మనం ఎట్టి పరిస్థితుల్లో ఫాలో అవ్వాల్సిందే. అవునా, మరి ఇక్కడ బి అంటే ఏంటి, బ్రాకెట్స్లో మళ్ళీ 2 రకాలు ఉన్నాయి. ఇది ఒక బ్రాకెట్ ఉంది, ఇది ఒక బ్రాకెట్ ఉంది. మరి ఈ రెండిట్లో ఏ సాల్వ్ చేయాలంటే ఇన్నర్ బ్రాకెట్ని సాల్వ్ చేయాలి. అంటే ఇదిగోండి, ఇది సాల్వ్ చేయాలన్నమాట, ఇన్నర్ బ్రాకెట్. అవునా, మరి ఇన్నర్ బ్రాకెట్ అంటే ఏముంది, 2 1/5 -2 కదా, 2 1/5 -2 అనమాట. మరి ఇక్కడ 2 1/5 అంటే ఎలా రాసుకోవచ్చు అంటే 2 + 1/5గా రాసుకోవచ్చు. 2 + 1/5, 2 1/5 అంటే మిక్స్డ్ ఫ్రాక్షన్ని 2 + 1/5గా రాసుకోవచ్చు. -2 ఉందా, -2. సో 2 క్యాన్సిల్ అయిపోయి ఏమవుతుంది, 1/5 అవుతుంది. అంటే ఈ వాల్యూ అంతా ఏమవుతుంది మనకి 1/5 అవుతుంది. మళ్ళీ ఇదంతా బ్రాకెట్ కదా, ఇంటూ ఇక్కడ 5 ఉంది, ఇదంతా బ్రాకెట్ అనమాట. మళ్ళీ ఈ బ్రాకెట్ సాల్వ్ చేయాలి కదా. మరి బ్రాకెట్ సాల్వ్ చేస్తే ఏమవుతుంది, బ్రాకెట్ సాల్వ్ చేస్తే ఇదంతా 1 అయిపోతుంది. అవునా కదా, 1 అయిపోతుంది. సో రీప్లేస్ చేసి రాస్తే ఏమవుతుందంటే చూడండి, 1/4 ప్లస్ 2/5 2/5 బ్రాకెట్ ఏముంది, బ్రాకెట్ మొత్తం 1 అయిపోయింది కదా. సో ఇది 1 అయిపోతుంది. -2/3 2/3 ఇంటూ 3/5 3/5 అనమాట. ఓకేనా, మరి ఇక్కడ ఫస్ట్ ఏం సాల్వ్ చేయాలి, డివిజను, ఎడిషన్, సబ్ట్రాక్షన్, మల్టిప్లికేషన్ ఇవన్నీ ఉన్నాయి. వాటిలో ఫస్ట్ సాల్వ్ చేయాల్సింది ఏంటి, డివిజన్ అనమాట. ఓకేనా, సో డివిజన్ ఇక్కడ సాల్వ్ చేస్తాం. ఇక్కడ సాల్వ్ చేస్తే ఏమవుతుంది, ఇది సాల్వ్ చేస్తే ఏమవుతుంది అంటే 2/5 / 1 అంటే ఏమవుతుంది, ఇది 2/5 అవుతుంది. తర్వాత ఏం సాల్వ్ చేయాలి, డివిజన్ తర్వాత మల్టిప్లికేషన్ సాల్వ్ చేయాలి, మల్టిప్లికేషన్ని సాల్వ్ చేయాలి. అవునా కదా, మరి మల్టిప్లికేషన్ అంటే ఈ రెండింటికైనా కదా, ఈ రెండింటికి. సో మల్టిప్లికేషన్ చేస్తే ఏమవుతుంది, 3 క్యాన్సిల్ అయిపోతుంది, 2/5 అవుతుందా. సో ఇది 2/5 అవుతుంది అనమాట. అవునా, సో ఇక్కడ ఏం మిగిలిపోయింది, ఇంకా ఇక్కడ 1/4 మిగిలింది, ప్లస్ ఉంది, ప్లస్ పెట్టేసాయి. ఇక్కడ దీని వాల్యూ ఇది అయిపోయింది, మైనస్ ఉంది, మైనస్ పెట్టేసాయి, దీని వాల్యూ ఇది అయిపోయింది అనమాట. సో ఫైనల్గా ఏమవుతుందంటే ఇది క్యాన్సిల్ అయిపోతుంది. ఫైనల్గా ఏమవుతుందంటే 1/4 అవుతుందా, 1/4 అవుతుంది అనమాట. అలా మనకి థర్డ్ ఆప్షన్ అనేది ఆన్సర్ అవుతుంది. అర్థమైందా. చూడండి ఇక్కడ క్వశ్చన్లో ఏమంటాడు అంటే ఫైండ్ ద సమ్ ఆఫ్ ద రూట్స్ ఆఫ్ ద క్వాడ్రాటిక్ ఈక్వేషన్ అనేసి మనకు ఒక క్వాడ్రాటిక్ ఈక్వేషన్ అయితే ఇచ్చాడు. దీనికి సంబంధించిన సమ్ ఆఫ్ ద రూట్స్ని ఫైండ్ అవుట్ చేయమంటున్నాడు. ఓకేనా, మరి ఇక్కడ సమ్ ఆఫ్ ద రూట్స్ అంటే మనకేం తెలుసు, సమ్ ఆఫ్ ద రూట్స్ అంటే మనకేమవుతుందంటే -b/a అవుతుంది అనమాట, తెలిసిందే కదా. సో ఇక్కడ ఏబిసి అంటే ఏ అంటే x² కోఎఫిషియంట్ 7, అలాగే బి అంటే x కోఎఫిషియంట్ 28, సి అంటే కాన్స్టెంట్ 1 అనమాట. ఓకేనా, సో సబ్స్టిట్యూట్ చేస్తే ఏమవుతుందంటే చూడండి, బి అంటే 28, -b అంటే -28/a అంటే 7. సో వాల్యూ ఏమవుతుంది, -4 అవుతుంది అనమాట. ఒకవేళ ప్రొడక్ట్ అడిగితే ప్రొడక్ట్ ఆఫ్ ద రూట్స్ ఏమవుతుందంటే ప్రొడక్ట్ ఈక్వల్ టు c/a అంటాం. c/a అంటే మనకి c అంటే 1/a అంటే 7 అనమాట. అలా ప్రొడక్ట్ ఆఫ్ ద రూట్స్ అడిగితే 1/7 అనేసి పెడతాం అనమాట. మనల్ని అడిగింది సమ్ కదా, సో -4 అనేది ఆన్సర్ అవుతుంది. చూడండి ఇక్కడ క్వశ్చన్లో ఏమంటాడు అంటే ఇఫ్ a + b = 48 అండ్ ab = 56 దెన్ వాట్ ఈస్ ద వాల్యూ ఆఫ్ a³ + b³ అనేసి క్వశ్చన్ అడుగుతున్నాడు. ఓకేనా, సో ఇక్కడ మనకి 2 కండిషన్స్ ఇచ్చాడు. ఏంటి ఆ కండిషన్స్ అంటే a + b = 48 ఇది ఒక కండిషను, అదేవిధంగా ab = 56 ఇది ఒక కండిషన్. సో ఈ 2 కండిషన్స్ ఇచ్చేసి మనల్ని ఏం కనుక్కోమంటున్నాడు, a³ + b³ వాల్యూని ఫైండ్ అవుట్ చేయమంటున్నాడు. ఓకేనా, సో ఇక్కడ చూడండి మనల్ని అడిగింది ఏంటి, a³ + b³
క్యూబ్ అనమాట, ఏ క్యూబ్ ప్లస్ బి క్యూబ్. మరి ఇక్కడ ఏ క్యూబ్ ప్లస్ బి క్యూబ్ అంటే వాల్యూ ఏమవుతుందంటే ఏ ప్లస్ బి ఇంటూ ఏ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్ మైనస్ ఏబి అవుతుంది. ఏ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్ మైనస్ ఏబి అవుతుంది. సో ఇక్కడ నేనేం చేస్తానంటే ఈ బ్రాకెట్లో నేనేం చేస్తానంటే ప్లస్ 2ab మైనస్ 2ab చేస్తా, ప్లస్ 2ab మైనస్ 2ab చేస్తా. వాల్యూ ఏం మారదు కదా, వాల్యూ మారదు అనమాట. ఎందుకు అలా చేస్తున్నానంటే ఇక్కడ ఏ ప్లస్ బి ఉంది, ఏబి ఉంది, కానీ మిడిల్లో ఉన్న ఏ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్ మనకి ఇవ్వలేదు కదా. సో దాన్నే నేను ఇలా మార్చుకుంటున్నాను అనమాట. ఓకేనా. సో చూడండి ఇక్కడ ఏమవుతుందంటే ఇదేమవుతుంది, ఇది ఏ ప్లస్ బి అవుతుంది ఇంటూ ఇది చూడండి ఏ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్ ప్లస్ 2ab అంటే ఏమవుతుంది, ప్లస్ 2ab అంటే ఏమవుతుందంటే ఏ ప్లస్ బి హోల్ స్క్వేర్ అయిద్దా, ఏ ప్లస్ బి హోల్ స్క్వేర్ అయింది అనమాట. అవునా కదా. అలాగే మైనస్ 2ab మైనస్ ఏబి ఏమవుతుంది, మైనస్ 3ab అవుతుందా, మైనస్ 3ab అవుతుంది అనమాట. సో అలా మనకి ఏ ప్లస్ బి తెలుసు, ఏబి తెలుసు, సబ్స్టిట్యూట్ చేస్తే సరిపోతుంది. అవునా కదా. మరి ఇక్కడ చూస్తే ఏమవుతుందంటే చూడండి ఇక్కడ ఏ ప్లస్ బి అంటే ఎంత ఇచ్చాడు, 48 ఇచ్చాడు. 48 ఇంటూ ఇది 48 స్క్వేర్ అయిద్దా, 48 స్క్వేర్ అంటే ఏమవుతుంది, 48 స్క్వేర్ అనమాట. సో స్క్వేర్స్ని ఫైండ్ అవుట్ చేయడం మనకు తెలుసు కదా. 8 స్క్వేర్ అంతా 8 స్క్వేర్ 64 అవుతుంది. 4 స్క్వేర్ అంతా 16 అవుతుందా, 16 అవుతుంది అనమాట. ఇక్కడ ఇది పెట్టేసి అలాగే ఇక్కడ చూస్తే ఏమవుతుందండి చూడండి 4 ఇంటూ 2 8 అవుతుందా, 8 ఇంటూ 8 64 అవుతుందా. సో 64 అవుతుంది అనమాట. అర్థమైందా. 4 ఇంటూ 8 ఇంటూ 2 4 ఇంటూ 8 ఇంటూ 2 4 2 8 8 8 64 అనమాట. అది అర్థమైంది కదా. సో ఇక్కడ చూస్తే ఏమవుతుందంటే 4 ఇది 10 అవుతుంది, 1 వస్తుంది కదా. సో 1 అనమాట. ఇక్కడ 13 అవుతుందా, 13 ఇక్కడ 2 అవుతుందా. సో 2 3 0 4 అనమాట. ఓకేనా. 2 3 0 4 అవుతుంది. మైనస్ 3ab అంటే 3 ఇంటూ ఏబి అంటే ఎంత అవుతుంది, 56 56 350 is 150 ప్లస్ 36 8 అనమాట, 18 అనమాట. 150 ప్లస్ 18 అంటే 168 అవుతుంది అనమాట. ఓకేనా. 168 అనమాట. మరి ఇక్కడ వాల్యూ ఏమవుతుందో చెప్పండి, 2304 మైనస్ 168 మైనస్ 168 అనమాట. సో వాల్యూ ఏమవుతుందంటే చూడండి జాగ్రత్తగా ఇక్కడ చూస్తే 14లోంచి 8 పోతే 6 అవుతుంది. ఇక్కడ 9 ఉండదు కదా, 9లోంచి 6 పోతే 3 అవుతుంది. ఇక్కడ 2 ఉండదు కదా, 2లోంచి 1 పోతే 1, ఇక్కడ 2లోంచి 0 పోతే 2 అనమాట. సో ఇక్కడ వాల్యూ ఏమవుతుందంటే ఫైనల్గా ఇది ఇక్కడ రాసిన చూడండి, ఇక్కడ వాల్యూ ఏమవుతుందంటే 48 ఇంటూ 2136 అవుతుందా, 2136 అనమాట. ఓకేనా. సో ఇక్కడ లాస్ట్ డిజిట్ వెరిఫై చేస్తే 8 ఇంటూ 6 8 ఎంత 48 అంటే లాస్ట్ డిజిట్ అనేది 8 ఉండాలి. ఇదిగోండి ఇక్కడ ఉంది, ఇక్కడ లేదు కదా, అంటే ఇది రాంగ్ ఆప్షన్. ఇప్పుడు పోనీ మనం ఇక్కడ డిజిటల్ సమ్ అప్లై చేద్దామంటే డిజిటల్ సమ్ అప్లై అవుతుంది అనమాట. ఎందుకంటే ఇక్కడున్న డిజిట్సే ఇక్కడ ఉన్నాయి అనమాట, కాకపోతే పొజిషన్ మారింది, బట్ డిజిట్స్ అనేవి సేమ్ ఉన్నాయి. 12528 ఇక్కడ 12528 సరిపోయినాయి కదా. సో డిజిట్స్ సేమ్ ఉన్నప్పుడు డిజిటల్ సమ్ అనేది సేమ్ వస్తుంది, కాబట్టి డిజిటల్ సమ్ అప్లై చేసి మనమైతే ఆన్సర్ని తీసుకురాలేం. అలాంటప్పుడు ఏం చేయాలంటే ఖచ్చితంగా చేయాల్సిందే. ఓకేనా. సో ఇక్కడ చూస్తే ఏమవుతుందంటే 2136 ఇంటూ 48 అనమాట. మరి ఇక్కడ చూస్తే ఏమవుతుందంటే 8 6 48 4 క్యారీ 8 3 24 4 28 2 క్యారీ 8 1 8 2 10 అవునా కదా. 1 క్యారీ 8 2 16 1 17 అనమాట. అలాగే ఇక్కడ 4 6 24 2 క్యారీ 4 3 12 2 14 1 క్యారీ 4 1 4 1 5 4 2 8 అనమాట. సో అలా వాల్యూ ఏమవుతుందంటే చూడండి 8 ఇక్కడ 12 1 వస్తుందా, సో 1 వస్తుంది అనమాట. 5 సో 5 to 8 అంటే మళ్ళీ 2 ఆప్షన్స్ ఉన్నాయి, మళ్ళీ చేయాల్సిందే. చూడండి 5 ఇక్కడ ఏమవుతుంది 12 అవుతుందా, 12 అంటే ఇక్కడ 102528 ఇది కూడా ఆప్షన్ 1 అనమాట. సో ఇది ఫెయిల్ అయిపోతుంది, ఇంకా ఇది కూడా ఫెయిల్ అయిపోతుంది. అలా మనకు ఫైనల్గా వాల్యూ ఎంత వచ్చిందంటే 102528 వచ్చింది అనమాట. ఓకేనా. చూడండి ఇక్కడ క్వశ్చన్లో ఏమంటాడు అంటే విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ ట్రూ ఫర్ ఏ స్క్వేర్ అనేసి క్వశ్చన్ అడుగుతున్నాడు. అంటే ఇక్కడ ఇచ్చిన కండిషన్స్లో ఏవేవి ట్రూ అవుతాయి, స్క్వేర్ పరంగా చూస్తే ఇక్కడ ఇచ్చిన కండిషన్లో ఏవేవి ట్రూ అవుతాయి అనేసి క్వశ్చన్ అడుగుతున్నాడు అనమాట. ఓకేనా. సో స్క్వేర్ అంటే ఇదే కదా, చతురస్రం అనమాట. అయితే ఇక్కడ కండిషన్స్ ఇచ్చాడు చూడండి జాగ్రత్తగా. ఇక్కడ ఏమంటున్నాడు స్క్వేర్ కదా, అయితే ఇక్కడ ఏమంటున్నాడు ఆల్ యాంగిల్స్ ఈక్వల్ అంటున్నాడు. అన్ని యాంగిల్స్ ఈక్వల్ అయినా అంటే ఈక్వలే కదా, అన్ని మరి 90 ఉంటాయి కదా, 90 స్క్వేర్లో అన్ని యాంగిల్స్
యాంగిల్స్ 90 90 90 ఉంటాయి, అంటే ఆల్ యాంగిల్స్ ఈక్వల్ అనే కాదా? సో ఆల్ యాంగిల్స్ ఈక్వల్, ఈ కండిషన్ ట్రూ అవుతుంది. అదేవిధంగా ఆల్ సైడ్స్ ప్యారలల్, ఈ కండిషన్ అనేది ఫాల్స్ అవుతుంది అనమాట. ఎందుకు ఫాల్స్ అవుతుంది అంటే చూడండి, ఇదిగోండి ఇప్పుడు నేను ఈ సైడ్ తీసుకుంటా, ఈ సైడ్ తీసుకుంటా, ఈ రెండు ప్యారలల్, ఓకే బాగానే ఉంది. అలాగే ఈ సైడ్ తీసుకుంటా, ఈ సైడ్ తీసుకుంటా, ఈ రెండు ప్యారలల్, బాగానే ఉంది. సపోజ్ నేను ఇక్కడ ఈ సైడ్ తీసుకుంటే ఈ రెండు ప్యారలల్గా ఉంటాయా? ఈ సైడ్ తీసుకుంటున్నా, ప్యారలల్ ఉంటాయా? ఉండవు కదా. ఎందుకంటే ఈ రెండు ఎలా ఉన్నాయి? పర్పెండిక్యులర్గా ఉన్నాయి, లంబ కోణంలో ఉన్నాయి అనమాట. ఓకేనా, లంబంగా అంటే పర్పెండిక్యులర్గా ఉన్నాయి అనమాట. మరి ఈ రెండు ప్యారలల్ అవ్వవు కదా. కానీ వీడేమో ఆల్ సైడ్స్ ప్యారలల్ అంటున్నారు, అలా కాదు, అంటే ఇది ట్రూ కాదనమాట. ఓకేనా, సో అలా ఇది ఫాల్స్ అయిపోతుంది. నెక్స్ట్ వచ్చేసరికి డయాగ్నల్స్ ఈక్వల్ అంటున్నాడు. డయాగ్నల్స్ అంటే ఇదిగోండి ఇవేనా కదా, కర్ణములు అనేసి అంటాం. ఓకేనా, సో ఈ డయాగ్నల్స్ అనమాట. మరి డయాగ్నల్స్ ఈక్వల్గా ఉంటాయి కదా లెంత్లో, అవునా కదా. సో అవి ఈక్వల్గా ఉంటాయి అనమాట. నెక్స్ట్ ఆల్ సైడ్స్ ఈక్వల్ అంటున్నాడు. మరి ఆల్ సైడ్స్ ఈక్వల్ అనే కదా స్క్వేర్ అంటే. సో ఆల్ సైడ్స్ 4 సైడ్లు కూడా ఈక్వల్గా ఉంటాయి అనమాట స్క్వేర్ కాబట్టి. ఓకేనా, అంటే ఇది కూడా ట్రూ అవుతుంది. సో అలా ట్రూగా ఉన్నవి ఎన్ని అంటే చూడండి, A1 C1 D1, అలా ACD అనేది మనకి ఆన్సర్ అవ్వాలి. ACD అంటే ఇదిగోండి ఆప్షన్ 2 అనమాట. ఓకేనా, చూడండి ఇక్కడ క్వశ్చన్లో ఏమంటున్నాడంటే, ఏ డిజానెస్ట్ షాప్ కీపర్ క్లెయిమ్స్ టు సెల్ రైస్ ఎట్ ద కాస్ట్ ప్రైస్ ఆఫ్ ₹95 per kg, బట్ ద వెయిట్ హీ యూజెస్ హ్యాస్ 1 kg రిటర్న్ ఆన్ ఇట్, వైల్ ఇట్ యాక్చువల్లీ వెయిస్ 950 grams. ద ప్రాఫిట్ హీస్ దస్ ఎర్న్స్ ఆన్ సెల్లింగ్ రైస్ హ్యావింగ్ అన్ యాక్చువల్ వెయిట్ ఆఫ్ 100 kg రైస్ ఈజ్ అనేసి క్వశ్చన్ అడుగుతున్నాడు. ఓకేనా, సో ఇక్కడ ఒక డిజానెస్ట్ షాప్ కీపర్ అంటే అవినీతిపరుడైన దుకాణదారుడు ఉంటాడు అనమాట. వీడేమంటున్నాడు అంటే చూడండి, claims to sell rice at the cost price of ₹95 per kg. అంటే ఇక్కడ రైస్ యొక్క కాస్ట్ ప్రైస్ ఎంత అంటే, ఒక కేజీ కాస్ట్ ప్రైస్ ఎంత అంటే ₹95. ఒక కేజీ రైస్ యొక్క కాస్ట్ ప్రైస్ ఎంత అంటే ₹95. సో ఇలా కాస్ట్ ప్రైస్ ఉంటుంది కదా, ఈ కాస్ట్ ప్రైస్ ఎంత ఉందో అంతకే అమ్ముతాను, ఈ రైస్ని కాస్ట్ ప్రైస్ ఎంత ఉందో అంతకే అమ్ముతాను అనేసి ఈ షాప్ కీపర్ చెప్తాడనమాట. కానీ వీడేం చేస్తాడు అంటే చూడండి, బట్ ద వెయిట్ హీ యూజెస్ హ్యాస్ 1 kg రిటర్న్ ఆన్ ఇట్. అంటే వీడు ఏదైతే వెయిట్ యూజ్ చేస్తాడో అమ్మేటప్పుడు ఆ వెయిట్ మీద ఎంత అని రాసి ఉంటుందంటే 1 kg అనేసి రాసి ఉంటుంది అనమాట. 1 kg అంటే 1000 grams అనేసి రాసి ఉంటుంది. కానీ ఇక్కడ ఏమంటాడు అంటే చూడండి, వైల్ ఇట్ యాక్చువల్లీ వెయిస్ 950 grams. అంటే అది యాక్చువల్గా ఎంత అంటే 950 grams అనమాట. అంటే ఇక్కడ వీడు అమ్మేటప్పుడు 1000 గ్రాములని రాసి ఉండిద్ది. ఓకేనా, ఆ వెయిట్ మీద 1000 గ్రాములని రాసి ఉండిద్ది. కానీ కస్టమర్కి వెళ్ళేటప్పటికి అది ఎంత అవుతుందంటే 950 grams అవుతుంది అనమాట ఒరిజినల్గా. ఓకేనా, 1000 గ్రాములని రాసి ఉండేది పైన, కానీ దాని ఒరిజినల్ వెయిట్ ఎంత అంటే 950 grams అనమాట. అవునా, అంటే ఇంకా సింపుల్గా చెప్పాలంటే మీకు వాడు 1000 గ్రాములని ఇస్తాడు, కానీ 950 గ్రామ్స్నే ఇస్తాడు. అంటే 1000 గ్రాములు ఇవ్వాల్సిన చోట 950 grams ఇస్తున్నాడు అనమాట. అలా 1000 గ్రాములు ఇవ్వాల్సిన చోట 950 గ్రామ్సే ఇస్తున్నాడు కాబట్టి ఇది ట్రూ వెయిట్ అవుతుంది. ఇది వచ్చేసరికి ఫాల్స్ వెయిట్ అవుతుంది. ఎంత ఇవ్వాల్సిన చోట ఎంత ఇస్తున్నాడు కాబట్టి ఇది ట్రూ వెయిట్, ఇది ఫాల్స్ వెయిట్ అవుతుంది అనమాట. అయితే ఇలా మరి తగ్గించి అమ్ముతున్నాడు కదా, తగ్గించి అమ్మితే వీడికి ప్రాఫిట్ వచ్చింది కదా, ఆ ప్రాఫిట్ని ఫైండ్ అవుట్ చేయమంటున్నాడు. ఓకేనా, మరి ఇక్కడ చూడండి, ఇక్కడ ఏమంటున్నాడు అంటే చూడండి, ప్రాఫిట్ దస్ హీ ఎర్న్స్ ఆన్ సెల్లింగ్ రైస్ హ్యావింగ్ అన్ యాక్చువల్ వెయిట్ ఆఫ్ 100 kg అంటున్నాడు. అంటే టోటల్ క్వాంటిటీ ఎంత అంటే 100 kg అనమాట. సో ఇలా గనక అమ్మితే, తగ్గించి బరువును అమ్మితే అప్పుడు టోటల్గా 100 kg మీద ఎంత ప్రాఫిట్ వస్తుంది, అది కూడా మనీలో ఎంత వస్తుంది అనేసి క్వశ్చన్ అడుగుతున్నాడు. ఓకేనా, సో మంచి క్వశ్చన్, జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి. ఫస్ట్ నేనేం చేస్తానంటే ప్రాఫిట్ని పర్సంటేజ్లో కనుక్కొని దాన్ని మనీలో కనుక్కుంటా. ఓకేనా, మరి ఇక్కడ చూస్తే ప్రాఫిట్ పర్సంటేజ్ అంటే ఏమవుతుంది, లేదా గెయిన్ పర్సంటేజ్ అనుకోవచ్చు. ప్రాఫిట్ పర్సంటేజ్ ఆర్ గెయిన్ పర్సంటేజ్ ఏమవుతుంది అంటే చూడండి, ట్రూ వెయిట్ మైనస్ ఫాల్స్ వెయిట్ డివైడెడ్ బై ఫాల్స్ వెయిట్ ఇంటూ 100 అనమాట. ఓకేనా, ఇంటూ 100 చేస్తే మనకి ఏమొస్తుందంటే ఈ ప్రాఫిట్ పర్సంటేజ్ లేదా గెయిన్ పర్సంటేజ్ అనేసి అది వస్తుంది అనమాట. ఓకేనా, మరి ఇక్కడ ట్రూ వెయిట్ మైనస్ ఫాల్స్ వెయిట్ అంటే ఈ రెండింటికి మధ్య డిఫరెన్స్ అయినా కదా, డిఫరెన్స్ అనమాట. ఎంత అవుతుందంటే 50 grams అవుతుంది. 50 grams బై ఫాల్స్ వెయిట్ అంటే 950 grams 950 grams ఇంటూ 100 కదా, ఇంటూ 100 అనమాట. అలా ఇది మనకేమవుతుందంటే గెయిన్ పర్సంటేజ్ అవుతుంది. 0 0 క్యాన్సిల్, 5
1 టైమ్ 5 ఇక్కడ ఎన్ని టైమ్స్ 19 టైమ్సా, లేదంటే అలా వదిలేసిన నో ప్రాబ్లం. సో అలా మనకి ఇదేమవుతుందంటే 5/95 ఇంటూ 100 అనమాట. ఇంటూ 100 ఏమవుతుంది, ఇది పర్సంటేజ్లో కదా. సో ఇంత పర్సంటేజ్ అనేది ప్రాఫిట్ పర్సంటేజ్ అనమాట. మనల్ని అడిగింది ఏంటి అంటే మనీ రూపంలో అడిగాడు, మనీ రూపంలో ప్రాఫిట్ని అడిగాడు అనమాట. మరి ఇక్కడ ప్రాఫిట్ పర్సంటేజ్లో తెలుసు, ఇది మనీలో కావాలంటే ఏం చేయాలి, కాస్ట్ ప్రైస్లో ఇది చూడాలన్నమాట. కాస్ట్ ప్రైస్ మీద మనం ఈ ప్రాఫిట్ని క్యాలిక్యులేట్ చేయాలి. మరి ఇక్కడ కాస్ట్ ప్రైస్ అంటే ఏమవుతుంది అది చెప్పండి నాకు. కాస్ట్ ప్రైస్ అంటే ఏమవుతుందని చూడండి, ఇక్కడ టోటల్ క్వాంటిటీ ఎంత 100 కేజీలు. టోటల్ క్వాంటిటీ ఎంత అంటే 100 కేజీలు, అవునా కదా. అయితే ఇక్కడ 1 కేజీ కాస్ట్ ఎంత, 1 కేజీ కాస్ట్ ఎంత 95 రూపీస్. అప్పుడు 100 కేజీలు ఏమవ్వాలి, 100 ఇంటూ 95 అవ్వాలి. ఇది కాస్ట్ ప్రైజు. ఈ కాస్ట్ ప్రైజ్లో ఈ పర్సంటేజ్ వాల్యూ కనుక్కుంటే సరిపోతుంది. కాస్ట్ ప్రైజ్ ఇది కదా, సో దీంట్లో ఈ ప్రాఫిట్ పర్సంటేజ్ని కనుక్కుంటే సరిపోతుంది అనమాట. సో ఇంటూ చేయాలి కదా, సో చేస్తే సరిపోతుంది. మరి ఇక్కడ చూడండి 95 గెట్ క్యాన్సిల్డ్, అలాగే పర్సంటేజ్ ఇంటూ 100 సరిపోతుంది కదా, క్యాన్సిల్ అయిపోతుంది కదా. అలాగే 5 ఇంటూ 100 ఏమవుతుంది, 5 ఇంటూ 100 అంటే 500 అవుతుంది. అలా మనీలో ఎంత అంటే 500 రూపీస్. అర్థమైందా. సో 500 రూపీస్ అనేది మనకి టోటల్ ప్రాఫిట్ అవుతుంది అనమాట. అర్థమైంది కదా. ఇక్కడ అర్థమైందా, ఇక్కడ మీరు కన్ఫ్యూజ్ అయిపోతారు. ఇక్కడ యాక్చువల్ వెయిట్ అనేసి ఇది ట్రూ వెయిట్ అనుకుంటారు, ఇది కాదు. యాక్చువల్ వెయిట్ అంటే అది కాదు వాడి మీనింగ్ ఏంటంటే వీడు అమ్మేటప్పుడు కస్టమర్లకి మామూలుగా వీడి దగ్గర వెయిట్ ఉంటుంది కదా, అదేమో పైన 1 కేజీ అని రాసి ఉండేది, కానీ కస్టమర్కి వెళ్ళే టైంకి అది 950 గ్రామ్సే ఉంటుంది అనమాట. కస్టమర్కి వెళ్ళే టైంకి అది 950 గ్రామ్సే ఉంటుంది. అంటే వీడు 1000 గ్రాములు ఇవ్వాల్సిన చోట 950 గ్రామ్సే ఇస్తున్నాడు. యాక్చువల్గా 1000 గ్రాములు ఇవ్వాల్సిన చోట, ఒరిజినల్గా 1000 గ్రాములు ఇవ్వాల్సిన చోట వీడు 950 గ్రామ్సే ఇస్తున్నాడు. కాబట్టి ఇది ట్రూ వెయిట్ అనమాట. వీడిచ్చేది ఫాల్స్ వెయిట్. ఎంత అంటే ఇది 950 గ్రామ్స్ అనమాట. ఓకేనా, ఇక్కడ కన్ఫ్యూజ్ అవ్వకుండా చూసుకోవాలి. చూడండి ఇక్కడ క్వశ్చన్లో ఏమంటాడంటే ఇఫ్ టీ డినోట్స్ ది సమ్ ఆఫ్ మనీ, M denotes the number of years, and P denotes the rate of interest, then the compound interest is given by అన్నాడు. అంటే ఇక్కడ సమ్ ఆఫ్ మనీని T డినోట్ చేస్తుంది, అలాగే నంబర్ ఆఫ్ ఇయర్స్ని M డినోట్ చేస్తుంది, అలాగే రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ని P డినోట్ చేస్తుంది. మనల్ని ఏమడుతున్నాడు అంటే కాంపౌండ్ ఇంట్రెస్ట్ని ఫైండ్ అవుట్ చేయమన్నాడు. ఓకేనా, మరి ఇక్కడ చెప్పండి సమ్ ఆఫ్ మనీ అంటే అది కొంత మనీ అంటే సింపుల్గా ప్రిన్సిపల్ అనే కదా, ప్రిన్సిపల్ అనమాట. అదేవిధంగా నంబర్ ఆఫ్ ఇయర్స్ అంటే N అని డినోట్ చేసుకుంటాం కదా, N అని డినోట్ చేసుకుంటాం. అదేవిధంగా రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ అంటే మనం ఆర్తో డినోట్ చేసుకుంటాం, అవునా కదా. అలాగే కాంపౌండ్ ఇంట్రెస్ట్ అంటే మనందరూ తెలుసు CIతో డినోట్ చేసుకుంటాం, అవునా. సో ఇక్కడ ఈ నాలుగిటికి ఒక రిలేషన్ ఉందన్నమాట. ఇది నేను చెప్పేది జనరల్ ఫార్ములా, మనల్ని అడిగింది జనరల్ ఫార్ములా కాదు. ఈ పర్టికులర్ వాల్యూస్ని ఈ TM అలాగే P ఇవి డినోట్ చేస్తే అప్పుడు ఫార్ములా ఏమవుతుంది అంటున్నాడు. ఇవి కాదు, ఓకేనా, వీటిని వేరేవి డినోట్ చేస్తే అప్పుడు ఫార్ములా ఏమవుతుంది అంటున్నాడు. ఓకేనా, మనం జనరల్ ఫార్ములా తీసుకొని దాని నుంచి సబ్స్టిట్యూట్ చేసి తీసుకొద్దాం. ఓకేనా, మరి ఇక్కడ ఈ నాలుగిటికి రిలేషన్ ఏంటంటే చూడండి, కాంపౌండ్ ఇంట్రెస్ట్ ఈక్వల్ టు ఏమవుతుందో చెప్పండి. కాంపౌండ్ ఇంట్రెస్ట్ ఈక్వల్ టు ప్రిన్సిపల్ ఇంటూ 1+R/100 హోల్ పవర్ n మైనస్ ప్రిన్సిపల్ అనమాట. ఓకేనా, కాంపౌండ్ ఇంట్రెస్ట్ ఈజ్ ఈక్వల్ టు ప్రిన్సిపల్ ఇంటూ 1+R/100 హోల్ పవర్ n మైనస్ ప్రిన్సిపల్ అనమాట. ఓకేనా, సో ఇక్కడ చూడండి జాగ్రత్తగా. అయితే ఇది మనకి ఏంటంటే ఇది ఒరిజినల్ ఫార్ములా, అవునా కదా. ఇదేంటంటే మనం ఎప్పుడు యూజ్ చేసే ఫార్ములా, కానీ ఇది కాదు అడుగుతుంది మనల్ని. ఈ పర్టికులర్ ఏవైతే ఉన్నాయో లెటర్స్ వాటిని వేరే లెటర్స్ డినోట్ చేస్తున్నాయి. చూడండి ఇక్కడ సమ్ ఆఫ్ మనీని ఏ లెటర్ డినోట్ చేస్తుంది, T డినోట్ చేస్తుంది, అవునా కదా. సమ్ ఆఫ్ మనీ అంటే P అనుకున్నాం, దీన్ని డినోట్ చేసేది ఏంటి, T అనమాట. ఓకేనా, అలాగే ఇక్కడ నంబర్ ఆఫ్ ఇయర్స్ని ఏం డినోట్ చేస్తుంది, M డినోట్ చేస్తుంది. అలాగే రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ని P డినోట్ చేస్తుందా, P డినోట్ చేస్తుంది అనమాట, అవునా కదా. ఇది మనల్ని కనుక్కోమంది ఏంటంటే కాంపౌండ్ ఇంట్రెస్ట్ అనమాట మనల్ని కనుక్కోమంది. ఓకేనా, సో సబ్స్టిట్యూట్ చేయండి. కాంపౌండ్ ఇంట్రెస్ట్ ఈక్వల్ టు ప్రిన్సిపల్ అంటే ఏం డినోట్ చేస్తుంది, T కదా, ప్రిన్సిపల్ ఈక్వల్ టు T ఇంటూ 1+ రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ అంటే P అనమాట. ఓకేనా, P/100 హోల్ పవర్ N ఏం డినోట్ చేస్తుంది, M డినోట్ చేస్తుంది, అవునా కదా, మైనస్ ప్రిన్సిపల్ అంటే మళ్ళీ T అనమాట. ఓకేనా, T. అలా మనకి ఇప్పుడు వచ్చే ఫార్ములా ఏమవుతుందంటే ఇప్పుడున్న ఫార్ములా ఏమవుతుందంటే T ఇంటూ 1+P/100 హోల్ పవర్ M మైనస్ T అవుతుంది. సో చూడండి ఇదిగోండి ఆప్షన్ 1 అనమాట. ఓకేనా.
చూడండి ఇక్కడ క్వశ్చన్లు ఏమంటాడంటే ఫైండ్ ద మీడియన్ ఆఫ్ ద గివెన్ ఫ్రీక్వెన్సీ డిస్ట్రిబ్యూషన్ అనేసి క్వశ్చన్ అడుగుతున్నాడు. సో ఇక్కడ మనకి ఒక టేబుల్ అయితే ఇచ్చాడు కదా, దీనికి సంబంధించిన మీడియన్ని ఫైండ్ అవుట్ చేయమన్నాడు. ఓకేనా. సో ఇప్పుడు చూడండి ఇదే కదా డేటా, ఇది డేటా అనమాట. అయితే ఇక్కడ మనల్ని అడిగింది మీడియన్ కాబట్టి మనం ఎక్స్ట్రాగా ఇంకొక ఈ కాలం అయితే యాడ్ చేయాలన్నమాట. ఎక్స్ట్రాగా ఇంకొక కాలం అయితే యాడ్ చేయాలి. ఏంటి ఆ కాలం అంటే క్యూములేటివ్ ఫ్రీక్వెన్సీ. ఏంటి ఆ కాలము? క్యూములేటివ్ ఫ్రీక్వెన్సీ అనమాట. సంచిత పౌనపున్యం అనేసి అంటాము. ఓకేనా. సో ఈ క్యూములేటివ్ ఫ్రీక్వెన్సీ ఎలా వస్తుందంటే చూడండి, ఫస్ట్ ఫ్రీక్వెన్సీ తీసుకోండి 10, అవునా కదా. తర్వాత ఏమవుతుందంటే 10 + 8 రెండింటిని యాడ్ చేయండి, ఎంత అవుతుంది? 18 అవుతుందా? 18. తర్వాతది 18 + 7 ఇలా క్రాస్గా యాడ్ చేయండి. 18 + 7 అంటే 25 అవుతుంది అనమాట, అవునా కదా. 25. తర్వాత ఏమవుతుంది? తర్వాతది +9 కదా, అంటే 34 అవుతుందా? 34. తర్వాత ఏమవుతుంది అంటే 46 అవుతుంది అనమాట. సో ఇప్పుడు మనం కనుక్కోవాల్సింది ఏంటంటే సమ్ ఆఫ్ ద ఫ్రీక్వెన్సీస్, దాన్నే మనం ఎన్ అని చెప్తాం అనమాట. ఓకేనా. సో సమ్ ఆఫ్ ద ఫ్రీక్వెన్సీస్ ఏమవుతుందంటే మీరు కనుక ఈ క్యాలిక్యులేషన్ కరెక్ట్గా చేశారనుకోండి, ఈ లాస్ట్లో ఉన్న క్యూములేటివ్ ఫ్రీక్వెన్సీ మనకి క్యాపిటల్ ఎన్ అవుతుంది. ఓకేనా. లేదంటే చూసుకోండి, మొత్తాన్ని యాడ్ చేయండి. యాడ్ చేస్తే ఏమవుతుందో చూడండి. యాడ్ చేస్తే ఇది ఒక 10, ఈ రెండు కలిపితే 20 అంటే 30 అను, ఇది ఒక 16 ఎంత అవుతుంది? 46 అవుతుందా? 46 అవుతుంది అనమాట, అవునా కదా. సో 46. ఇప్పుడు మనం చేయాల్సింది ఏంటి అంటే n/2 వాల్యూ కనుక్కోవాలి. n/2 అంటే 46/2 కదా, అంటే ఎంత అవుతుంది? 23 అవుతుంది. సో ఇప్పుడు ఈ n/2 కంటే అంటే 23 కంటే జస్ట్ పెద్దగున్న క్యూములేటివ్ ఫ్రీక్వెన్సీ అంటే చూడు. 23 కంటే జస్ట్ పెద్దగున్న క్యూములేటివ్ ఫ్రీక్వెన్సీ అంటే చూడు. సో దానికంటే జస్ట్ పెద్దగున్నదంటే ఇదేనే కదా. అఫ్ కోర్స్ ఇవి ఉంటాయి, బట్ దానికంటే జస్ట్ పెద్దది అంటే 25 అనేది ఇది మనకి అవుతుంది అనమాట. ఓకేనా. సో దీని ఎదురు ఉన్న ఇదంతా మనకి ఏమవుతుందంటే ఇదంతా కూడా మనకి మీడియన్ క్లాస్ అవుతుంది. ఓకేనా. మీడియన్ క్లాస్ అవుతుంది. సో ఇక్కడుండే ఇదేమవుతుందంటే ఇక్కడున్న ఫ్రీక్వెన్సీ మనకి ఫ్రీక్వెన్సీ అవుతుంది. దీనికి పై క్లాస్లో ఉన్న క్యూములేటివ్ ఫ్రీక్వెన్సీ మనకి సిఎఫ్ అవుతుంది అనమాట. ఇది సిఎఫ్ అవుతుంది. ఇక్కడ ఇదే క్లాస్లో ఉన్న ఫ్రీక్వెన్సీ ఏమో ఎఫ్ అవుతుంది అనమాట. దీనికి పైన ఉన్న క్లాసులోది క్యూములేటివ్ ఫ్రీక్వెన్సీ అవుతుంది. ఫ్రీక్వెన్సీ చూస్తే అదే క్లాస్లో ఉంటుంది అనమాట. అలాగే ఇక్కడున్న లోయర్ బౌండరీ ఎల్ అవుతుంది అనమాట, అవునా. హైట్ ఆఫ్ ద క్లాస్ అంటే ఈ రెండింటి మధ్య డిఫరెన్స్ ఎంత అవుతుందంటే హైట్ ఆఫ్ ద క్లాస్ 10 అవుతుందా, హెచ్ వాల్యూ 10 అవుతుంది అనమాట. ఇక్కడ ఇవన్నీ ఉంటే మీడియన్ ఏమవుతుందంటే ఎల్ ప్లస్ n/2 - CF బై ఎఫ్ ఇంటూ హెచ్ అనమాట. ఓకేనా. సో ఇది చేస్తే మనకి డైరెక్ట్గా మీడియన్ వస్తుంది. సో సబ్స్టిట్యూట్ చేయండి. సబ్స్టిట్యూట్ చేస్తే ఏమవుతుందంటే ఎల్ అంటే 20 లోయర్ బౌండరీ 20 ప్లస్ n/2 అంటే ఎంత మనకి 23 మైనస్ CF అంటే ఎంత అవుతుంది? 23 - 18 అవుతుందా? -18 బై ఎఫ్ అంటే 7 అనమాట. ఇంటూ హెచ్ అంటే ఇంటూ 10 అనమాట. ఓకేనా. 10 దట్ ఈజ్ ఈక్వల్ టు ఏమవుతుందంటే 20 ప్లస్ ఇదేమవుతుందంటే 5 అవుతుందా? 5/7 అలాగే ఇక్కడ ఇంటూ 10 ఉంది కదా. సో 50/7 అవుతుంది అనమాట. 50/7. సో ఇక్కడ ఎల్సిఎం ఏమవుతుంది? 7 అవుతుందా? 7 అవుతుంది. క్రాస్ మల్టిప్లై చేస్తే 7 × 20 140 అవుతుంది. ప్లస్ 50 అంటే ఎంత అవుతుంది? 190 అవుతుందా? 190. అలా మనకి మీడియన్ ఎంత అవుతుంది అంటే 190/7 అవుతుంది. ఎంత అవుతుంది? 190/7 అవుతుంది అనమాట. ఓకేనా. చూడండి ఇక్కడ క్వశ్చన్లో ఏమంటాడంటే ద గివెన్ బార్ గ్రాఫ్ షోస్ ది టోటల్ నెంబర్ ఆఫ్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ మొబైల్ ఫోన్స్ JKL M and N ఇన్ ల్యాక్స్ ఇంపోర్టెడ్ బై ఏ కంపెనీ ఇన్ 2020 and 2021 అనేసి మనకి కొంత డేటా ఇచ్చాడు. స్టడీ ద బార్ గ్రాఫ్ అండ్ ఆన్సర్ ద క్వశ్చన్ అనేసి అంటున్నాడు అనమాట. ఓకేనా. సో ఈ డేటా ఏముండదు, సింపుల్గా ఉంటుంది. చూడండి ఇక్కడ ఏమంటున్నాడు, డిఫరెంట్ టైప్స్ ఆఫ్ మొబైల్ ఫోన్స్ JKL M and N అంటున్నాడు. అంటే ఇక్కడ JKL-M-N ఇవేంటంటే డిఫరెంట్ టైప్స్ ఆఫ్ మొబైల్స్ అనమాట, డిఫరెంట్ టైప్స్ ఆఫ్ మొబైల్ ఫోన్స్ అనమాట. ఓకేనా. అలాగే ఇక్కడ ఏమంటాడు చూడండి, ఇన్ ఇంపోర్టెడ్ బై ఏ కంపెనీ ఇన్ 2020 and 2021 అంటున్నాడు. ఇదిగోండి 2020 2021. 2020 అంటే ఇదిగోండి డేటా ఏంటంటే 2020కి ఇలా అడ్డగీతలు ఉన్నాయి కదా. సో ఇదంతా కూడా 2020కి సంబంధించిన డేటా, ఇలా అడ్డగీతలు ఉన్న బాక్సులు ఉన్నాయి కదా. సో ఇవన్నీ కూడా 2020కి సంబంధించిన డేటాని చూపెడతాయి అనమాట. ఓకేనా.
ఓకేనా. అది అదేవిధంగా నెక్స్ట్ ఏంటంటే 2021కి సంబంధించిన డేటా ఎవరు చూపిస్తారు, ఎవరంటే చూడండి వైట్ కలర్ బాక్సెస్ చూపిస్తాయి అనమాట. 2021కి సంబంధించిన డేటా అనేది వైట్ కలర్ బాక్సెస్ చూపిస్తాయి అనమాట. అర్థమైంది కదా డేటా అనేది. సో సింపుల్గానే ఉంటుంది చూడండి. ఇప్పుడు చిన్న ఎగ్జాంపుల్ చెప్తా. ఇప్పుడు జే అనే మొబైల్ తీసుకున్నాను నేను. జే అనే మొబైల్ తీసుకుంటే ఈ జే అనే మొబైల్ని 2020లో అంటే ఈ ఇయర్లో 2020లో కంపెనీ అనేది ఎన్ని ఇంపోర్ట్ చేసుకుందంటే 25 ఇంపోర్ట్ చేసుకుందనమాట. ఓకేనా. ఎన్ని ఇంపోర్ట్ చేసుకుందంటే 25 ఇంపోర్ట్ చేసుకుంది. ఇదే జే అనే మొబైల్ని 2021 అంటే ఇదేనే కదా. సో 2021లో కంపెనీ అనేది ఎన్ని ఇంపోర్ట్ చేసుకుందంటే 30 ఇంపోర్ట్ చేసుకుందనమాట. అలాగే ఎం అనే మొబైల్ని 2020లో కంపెనీ అనేది ఎన్ని ఇంపోర్ట్ చేసుకుంది, 34 ఇంపోర్ట్ చేసుకుంది. 2021లో 36 ఇంపోర్ట్ చేసుకుంది. అర్థమైంది కదా డేటా అనేది. సో ఇక్కడ ఈ డేటా ఇచ్చేసి మనకు ఒక క్వశ్చన్ అయితే ఇచ్చాడు అనమాట. చూడండి ఇక్కడ ఏమంటాడు అంటే చూడండి, విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ టైప్స్ ఆఫ్ మొబైల్ ఫోన్స్ హ్యాస్ ద మినిమం పర్సంటేజ్ చేంజ్ ఇంక్రీజ్ ఆర్ డిక్రీజ్ ఫ్రమ్ 2020 to 2021 ఇన్ ద నంబర్ ఆఫ్ మొబైల్ ఫోన్స్ ఇంపోర్టెడ్ అంటున్నాడు. అంటే ఇక్కడ చూడండి 2020 నుంచి 21కి 2020 అంటే ఇవేను కదా 2020 అనమాట. అంటే సింపుల్గా ఇక్కడ చూస్తే ఇదిగోండి 2020 అంటే ఇదేను కదా డేటా. ఇది ఇక్కడ నుంచి 2021కి అంటే ఇక్కడ నుంచి ఇక్కడికి అనమాట. 2020 నుంచి 21కి అర్థమైందా. ఇదేమో 2020, ఇదేమో 2021. సో 2020 నుంచి 21కి చూస్తే ఇలా పర్సంటేజ్ చేంజ్ ఉంటుంది కదా, ఎంతో కొంత చేంజ్ ఉంటుంది కదా. ఆ పర్సంటేజ్ చేంజ్ అనేది ఏ మొబైల్కి మినిమం ఉంది, ఏ మొబైల్కి మినిమం పర్సంటేజ్ చేంజ్ ఉంది, అది డిక్రీజ్ కానీ ఇంక్రీజ్ కానీ ఏదైనా సరే మనకు అనవసరం, అది మినిమం ఎక్కడ ఉంది అనేసి అడుగుతున్నాడు. సో ఎక్కడి నుంచి ఎక్కడి వరకు 2020 నుంచి 21కి. ఓకేనా. ఇక్కడ చూస్తే ఇది 2020, ఇది 2021. ఇక్కడ నుంచి ఇక్కడికి పర్సంటేజ్ చేంజ్ కనుక్కోవాలి, ఇక్కడ నుంచి ఇక్కడికి పర్సంటేజ్ చేంజ్ కనుక్కోవాలి. అవునా కదా. అలాగే ఇక్కడ నుంచి ఇక్కడికి పర్సంటేజ్ చేంజ్ కనుక్కోవాలి, ఇక్కడ నుంచి ఇక్కడికి పర్సంటేజ్ చేంజ్ కనుక్కోవాలి. అలా కనుక్కుంటే మినిమం ఎక్కడ ఉంది అనేసి క్వశ్చన్ అడుగుతున్నాను అనమాట. ఓకేనా. సో ఇప్పుడు జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి. ఈ డేటా అంతా ఎరేజ్ చేస్తున్నాను, మీకు అర్థమైంది కదా. సో అది అర్థమైంది అనమాట. సో ఇక్కడ చూస్తే ఫస్ట్ ఆప్షన్ వెరిఫై చేద్దాం. ఫస్ట్ ఎవరిని ఇచ్చాడు, ఎంని ఇచ్చాడు. అవునా కదా. సో ఎం అనమాట. ఎం అంటే ఇదిగోండి ఎక్కడ, ఇదిగోండి ఎం ఇక్కడ. సో ఇక్కడ 34 ఉన్నది 36 అయిందా, 34 ఉన్నది 36 అయింది అనమాట. అంటే ఎంత ఇంక్రీజ్ అయింది అంటే 2 ఇంక్రీజ్ అయిందా, 2 ఇంక్రీజ్ అయింది అనమాట. ఎంత మీద అంటే 34 మీద 2 ఇంక్రీజ్ అయింది. 34 మీద కదా బై 34 పర్సంటేజ్ కదా ఇంటూ 100. సో ఇక్కడ క్యాన్సిల్ చేస్తే ఏమవుతుందంటే చూడండి 2 అంటే ఏమో 2 ఇక్కడ 17 టైమ్స్. మరి 1/17 అంటే ఏమవుతుంది పర్సంటేజ్లో, లేదంటే 17ని ఇక్కడ 100లో క్యాన్సిల్ చేయండి. క్యాన్సిల్ చేస్తే ఎంత వస్తుందంటే 5.8 ఆ మధ్యలో వచ్చింది అనమాట. 5.8 లేదంటే చూడండి 100 ఇక్కడ 17 5 అంతా 17 5 85 ఇంకా 15 మిగులుతుంది. పాయింట్ పెడితే 0. 150 అంటే 150లో 17 అనేది 8 టైమ్స్ పోతున్నా 8 టైమ్స్ అనమాట. 80 ప్లస్ 56 ఎంత అవుతుంది, 136 అవుతుందా, 136 అవుతుంది అనమాట. అవునా కదా. సో అలా సింపుల్గా 5.88 అలా వచ్చింది అనమాట. ఓకేనా. సో పర్సంటేజ్ ఎంత అంటే చేంజ్ పర్సంటేజ్ 5.8. అది ఇంక్రీజ్ అయినా డిక్రీజ్ అయినా మనకు అనవసరం, జస్ట్ చేంజ్ చూడాలి, అది మినిమం ఎక్కడ ఉందో అది చూడాలన్నమాట. ఓకేనా. సో నెక్స్ట్ ఎల్ కదా. సో ఎల్ అనమాట. ఎల్ చూస్తే ఇక్కడ ఎంత అంటే చూడండి ఎల్ అంటే ఇదేనా కదా. సో ఇదిగోండి 30 ఉండాల్సింది 28 అయింది. అవునా కదా. సో ఎల్ ఏమైందంటే 30 ఉండాల్సింది 28 అయింది. అంటే 2 తగ్గింది. ఓకేనా. ఎంత మీద 30 మీద 2 తగ్గింది. కాబట్టి 30 మీద కాబట్టి బై 30 పర్సంటేజ్ కాబట్టి ఇంటూ 100. ఓకేనా. సో ఇక్కడ చూస్తే ఏమవుతుందంటే 0 గెట్ క్యాన్సిల్డ్. అలాగే పైన ఏమవుతుంది 20/3 అవుతుందా. అవునా కదా. పైన 20/3 అంటే ఎంత అవుతుంది 6.66% అవుతుందా, 6.66% అవుతుంది. అవునా కదా. అదేవిధంగా ఇక్కడ నెక్స్ట్ ఏమి ఇచ్చాడు మనకి, అంటే ఎన్ ఇచ్చింది. ఎన్ ఇదిగోండి ఇక్కడ చూస్తే 26 ఉండాల్సింది 24 అయింది. అంటే ఎంత తగ్గింది, ఎన్కి ఎంత తగ్గింది, 26 ఉండాల్సింది 24 అయింది. అంటే 2 తగ్గింది. ఎంత మీద 13 మీద పర్సంటేజ్ కదా ఇంటూ 100. సో ఇక్కడ ఏమవుతుందంటే వాల్యూ అనేది 200/13 అవుతుందా, 200/13 అవుతుంది. మరి ఇక్కడ క్యాన్సిల్ చేస్తే 13 1 టైం పోతుంది, 13 ఇక్కడ 20లో 1 టైం పోతుంది, ఇంకా 7 మిగులుతుంది 70 అవుతుంది. 13/5 65 అంటే 15 పాయింట్ సంథింగ్ ఏదో ఉండిద్ది. ఓకేనా. 15 పాయింట్ సంథింగ్ వదిలేసేయండి. నెక్స్ట్ చూస్తే ఇక్కడ
నెక్స్ట్ చూస్తే ఏముంది, నెక్స్ట్ జే కదా, జే అనమాట. జే అంటే ఇదిగోండి జే, ఓకేనా. సో జేకి చూస్తే ఎంత ఉందంటే 20 ఉండాల్సింది 30 అయింది. అంటే ఎంత ఇంక్రీజ్ అయినట్టు, 5 ఇంక్రీజ్ అయినట్ట, 5 ఇంక్రీజ్ అయినట్టు. ఎంత మీద అంటే 25 మీద, అవునా కదా. పర్సంటేజ్ కదా, ఇంటూ 100 చేస్తే సరిపోతుంది. మరి ఇక్కడ చూస్తే ఏమవుతుంది, 5 1 టైము, 5 ఇక్కడ 5 టైమ్స్, అవునా కదా. సో 5 1 టైము, 5 ఇక్కడ 20 టైమ్స్. సో అలా ఎంత పర్సంటేజ్ అవుతుంది, 20%. ఇదేమో 15% ఉన్న వాటిలో మినిమం ఎక్కడ ఉంది అది మనకి కావాలన్నమాట. మినిమం కదా అడిగింది. సో మినిమం అంటే ఎక్కడ ఉంది, మనకి ఎంలో ఉందన్నమాట. కాబట్టి ఎం అనేది మనకి ఆన్సర్ అవుతుంది. అర్థమైందా. చూడండి ఇక్కడ క్వశ్చన్లో ఏమంటాడు అంటే యూజింగ్ పై ఈజ్ ఈక్వల్ టు 22/7 ఫైండ్ ద టోటల్ సర్ఫేస్ ఏరియా ఆఫ్ ఎ సిలిండర్ హూజ్ రేడియస్ ఆఫ్ బేస్ ఈజ్ 7 సెంటీమీటర్స్ అండ్ హైట్ ఈజ్ 8 సెంటీమీటర్స్ అనేసి క్వశ్చన్ అడుగుతున్నాడు. సో ఇక్కడ పై ఈక్వల్ టు 22/7 ఇచ్చాడు. అదేవిధంగా మనకేమి ఇచ్చాడు అంటే రేడియస్ ఆఫ్ బేస్ ఈజ్ 7 సెంటీమీటర్స్. సో రేడియస్ ఇచ్చాడు. అలాగే హైట్ ఈజ్ 8 సెంటీమీటర్స్, హైట్ ఇచ్చాడు. మనల్ని ఏం కనుక్కోమంటున్నాడు, ఫైండ్ ద టోటల్ సర్ఫేస్ ఏరియా ఆఫ్ ఏ సిలిండర్. సో సిలిండర్ యొక్క టోటల్ సర్ఫేస్ ఏరియాని ఫైండ్ అవుట్ చేయమంటున్నాడు. మరి సిలిండర్ యొక్క టోటల్ సర్ఫేస్ ఏరియా ఏమవుతుంది, టోటల్ సర్ఫేస్ ఏరియా ఆఫ్ ఏ సిలిండర్ ఏమవుతుందంటే 2πr ఇంటూ r ప్లస్ హెచ్ అవుతుంది. 2πr ఇంటూ ఆర్ ప్లస్ హెచ్ అవుతుంది. మరి దట్ ఈజ్ ఈక్వల్ టు ఏమవుతుందంటే ఏమవుతుంది 2 ఇంటూ పై అంటే 22/7 22/7 ఇంటూ రేడియస్ ఎంత అంటే 7 సెంటీమీటర్స్ ఇంటూ ఆర్ ప్లస్ హెచ్ అంటే ఆర్ అంటే మనకి 7 ప్లస్ హెచ్ అంటే 8 కదా. సో 7 + 8 అంటే 15 అవుతుందా, 7 + 8 అంటే 15 అవుతుంది. సో దట్ ఈజ్ ఈక్వల్ టు 7 క్యాన్సిల్. ఇది ఎంత అవుతుంది, 44 అవుతుందా. 44 ఇంటూ ఈ రెండు 15 అవుతాయి కదా. 15 అంటే నేను ఎలా రాస్తానంటే 30/2గా రాయొచ్చా లేదా, రాయొచ్చు. సో 2 1 టైము, 2 ఇక్కడ 22 టైమ్స్, 22 టైమ్స్. సో దట్ ఈజ్ ఈక్వల్ టు 22 ఇంటూ 3 అంటే 66 అవుతుందా. 66 పక్కనే 0 ఏమవుతుంది, స్క్వేర్ సెంటీమీటర్స్ అవుతుందా, స్క్వేర్ సెంటీమీటర్స్ అవుతుంది ఏరియా కాబట్టి, ఓకేనా. సో అలా 660 స్క్వేర్ సెంటీమీటర్స్ అనేది మనకి ఆన్సర్ అవుతుంది. చూడండి ఇక్కడ క్వశ్చన్లో ఏమంటున్నాడంటే ద ఫ్రాక్షన్ ఈక్వలెంట్ టు అనేసి మనకి ఇక్కడ ఒక వాల్యూ ఇచ్చాడు కదా. సో దీనికి సమానమైన ఫ్రాక్షన్ ఏమవుతుంది అనేసి క్వశ్చన్ అడుగుతున్నాడు అనమాట, ఓకేనా. మనకి ఇక్కడ వాల్యూ ఏమి ఇచ్చాడు అంటే 0.4363636 సో ఆన్ అనమాట. సో దీనికి ఈక్వల్ అయిన ఫ్రాక్షన్ ఏమవుతుంది అంటున్నాడు. అయితే ఇక్కడ మీరు క్లియర్గా అబ్జర్వ్ చేస్తే 363636 సో ఆన్ అంటే 36 అనేది రిపీట్ అవుతూ ఉంటుంది అనమాట. 36 అనేది రిపీట్ అవుతూ ఉంటుంది. సో అన్నిసార్లు రిపీట్ చేయకుండా మనం ఏం చేయొచ్చు, సింపుల్గా దాన్ని ఎత్తి మీద బార్ పెట్టేసేయచ్చు, అవునా కదా. సో ఇక్కడ ఏమవుతుందంటే ఫైనల్గా వాల్యూ అనేది 0.4 ఉంది. 36 రిపీట్ అవుతుంది, 36 ఏమవుతుంది, రిపీట్ అవుతుంది కాబట్టి దాన్ని ఎత్తి మీద బార్. సో దీన్ని మనం ఇప్పుడు ఫ్రాక్షన్లోకి కన్వర్ట్ చేయాలి. కన్వర్ట్ చేస్తే ఆ వాల్యూ ఏమవుతుంది అంటున్నాడు. సో ఇలాంటి క్వశ్చన్స్కి ఏం చేయాలి, ఫస్ట్ పాయింట్ బార్ ఎత్తేసి నంబర్ ఏదైతే ఉందో అది యాజ్ ఇట్ ఈజ్ రాసేసేయాలి. సో పాయింట్ బార్ ఎత్తేస్తే నెంబర్ ఏమవుతుంది 0436 అవుతుంది. అంటే సింపుల్గా 436 అవుతుందా, 436 మైనస్ చేయాలి. ఏం మైనస్ చేయాలి, బార్ దేనికైతే లేదో ఆ నెంబర్ని మైనస్ చేయాలి. సో మైనస్ చేయాలంటే ఏం చేయాలి, ఇక్కడ 04ని మైనస్ చేయాలి. అంటే సింపుల్గా 4ని మైనస్ చేయాలి, ఓకేనా. డివైడెడ్ బై అనగానే మనకు గుర్తు రావాల్సింది ఏంటి, పాయింట్ తర్వాత. బై అనగానే పాయింట్ తర్వాత. సో పాయింట్ తర్వాత 2 డిజిట్స్కి బార్స్ ఉన్నాయి కాబట్టి 2 9s పెట్టాలి. 1 డిజిట్కి బార్ లేదు కాబట్టి 10 పెట్టాలి. అయిపోయింది ఇంకా ఆన్సర్. చూడండి పైన ఏమవుతుంది, ఇంకా 432 అవుతుందా, 432 అవుతుంది. డివైడెడ్ బై 990 అవుతుందా, 990 అవుతుంది అనమాట, అవును కదా. సో ఇక్కడ మనకి 9 పోతుంది చూడండి, పైన కింద 9 పోతుంది అనమాట. 9 ఇక్కడ 110 టైమ్స్ పోతుంది. 9 ఇక్కడ ఎన్ని టైమ్స్, 9 4 36, 7 మిగులుతుందా, 7 72 అవుతుందా. 72 అంటే 9 8 72, అవునా కదా. మళ్ళీ ఏం పోతుంది, మళ్ళీ మనకి 2 పోతుంది చూడండి. 2 ఇక్కడ ఎన్ని టైమ్స్, 2 ఇక్కడ ఎన్ని టైమ్స్ అంటే 2 24 టైమ్స్ పోతుందా, 224 టైమ్స్. 2 ఇక్కడ చూస్తే 55 టైమ్స్ పోతుందా, 55 టైమ్స్. అలా మనకి ఫ్రాక్షన్ ఏమవుతుంది అంటే 24/55 అవుతుంది. 24/55 అవుతుంది అనమాట. 24/55 అంటే ఇదిగోండి ఆప్షన్ 1 అనమాట, ఓకేనా. చూడండి ఇక్కడ క్వశ్చన్లో ఏమంటాడు అంటే మీను ఎలోన్ కెన్ డూ ఏ వర్క్ ఇన్ 16 days, సిమి ఎలోన్ కెన్ డూ ఇట్ ఇన్ 12 days. ఇఫ్ రాజ్ జాయిన్స్ దెమ్ దే 3 టుగెదర్ కెన్ కంప్లీట్ ద వర్క్ ఇన్ 4 days. హౌ లాంగ్ విల్ రాజ్ ఎలోన్
టేక్ టు ఫినిష్ ద వర్క్ అనేసి క్వశ్చన్ అడుగుతున్నాడు. ఓకేనా. సో ఇక్కడ ఏమంటున్నాడు అంటే చూడండి, మీను ఎలోన్ కెన్ డూ ఏ పీస్ ఆఫ్ వర్క్ ఏ వర్క్ ఇన్ 16 days. సో మీను ఒకళ్ళే చేస్తే ఒక వర్క్ని 16 daysలో కంప్లీట్ చేస్తారు. సో ఇక్కడ మీను ఒకళ్ళే చేస్తే ఒక వర్క్ని 16 daysలో కంప్లీట్ చేస్తారు. అలాగే ఇక్కడ సిమి ఎలోన్ కెన్ డూ ఇట్ ఇన్ 12 days. సో సిమి ఒక్కళ్ళే చేస్తే అదే వర్క్ని 12 daysలో కంప్లీట్ చేయగలరు. అలాగే ఇక్కడ ఏమంటున్నాడు, ఇఫ్ రాజ్ జాయిన్స్ దెమ్ దే 3 టుగెదర్ కెన్ కంప్లీట్ ద వర్క్ ఇన్ 4 days. సో వీళ్ళతో పాటు రాజ్ కూడా జాయిన్ అయితే ఈ ముగ్గురు కలిసి 4 daysలో వర్క్ని కంప్లీట్ చేయగలరు. ఈ ముగ్గురు అంటే మీను అలాగే సిమి, వీళ్ళిద్దరితో రాజ్ కూడా కలిస్తే ఈ ముగ్గురు కలిసి ఈ వర్క్ని 4 daysలో కంప్లీట్ చేయగలరు. అర్థమైందా? సో ఇది అయితే ఇక్కడేమన్నాడు అంటే క్వశ్చన్లో చూడండి జాగ్రత్తగా, ఇక్కడేమన్నాడంటే హౌ లాంగ్ విల్ రాజ్ ఎలోన్ టేక్ టు ఫినిష్ దట్ వర్క్. అంటే రాజ్ ఒక్కడే చేస్తే ఈ వర్క్ని ఎన్ని డేస్లో కంప్లీట్ చేస్తాడు, అది క్వశ్చన్ అనమాట. ఓకేనా. మరి ఇక్కడ చూడండి, ఈ మూడింటికి ఎల్సిఎం ఏమవుతుంది అంటే 48 అవుతుంది అనమాట. ఎల్సిఎం ఏమవుతుంది 48 అవుతుంది అనమాట. లేదంటే సింపుల్గా మీరు ఏం చేస్తారు, డేస్కి రేషియో కట్టండి. ఇవి డేస్ కదా, సో డేస్కి రేషియో కట్టు. డేస్కి రేషియో ఏమవుతుందంటే 16:12:4 అవుతుందా, 12:4 అనమాట. అవునా కదా. సో ఇక్కడ చూస్తే ఏమవుతుందంటే చూడండి, అన్నిట్లో 4 పోతుంది కదా, 4 ఇక్కడ 4 times, 4 ఇక్కడ 3 times, 4 ఇక్కడ 1 time. అవునా కదా. ఇప్పుడు వీటికి ఎల్సిఎం తీసుకో. వీటికి ఎల్సిఎం ఎంత అవుతుంది, 12 కదా, 12. ఇప్పుడు ఎఫిషియన్సీలు ఎలా వస్తాయి అంటే 12/4 3 ఎఫిషియన్సీ అవుతుంది, 12/3 4 ఎఫిషియన్సీ అవుతుంది, 12/1 ఇక్కడ ఇదిగోండి ఇక్కడ 1 అనమాట. 12/1 ఎంత అవుతుంది ఎఫిషియన్సీ, 12 అవుతుంది అనమాట. ఓకేనా. సో ఎఫిషియన్సీలు ఏమవుతాయి డైరెక్ట్గా 3 4 12 అనమాట. కావాలని చూసుకోండి, 12 4s 48, 12 4s 48, 16 3s 48 సరిపోయిందా, అలా అనమాట. ఓకేనా. సో ఇప్పుడు ఈ వర్క్ని రాజు ఒక్కడే చేస్తే ఎన్ని డేస్లో కంప్లీట్ చేయగలడు, అది ఇక్కడ అడిగాడు అనమాట. ఓకేనా. మరి ఇక్కడ చూడండి, ఇక్కడ ఎం యొక్క ఎఫిషియన్సీ ఎంత, ఎం యొక్క ఎఫిషియన్సీ 3 అవునా, ఎస్ యొక్క ఎఫిషియన్సీ 4 అనమాట. ఈ ముగ్గురిది కలిస్తే 12 అవ్వాలి, ఈ ముగ్గురిది కలిస్తే 12 అవ్వాలన్నమాట. ఇక్కడికి ఎంత వచ్చింది, 4 3 7 వచ్చిందా, అంటే 12 అవ్వాలి కాబట్టి ఇది ఎంత అవ్వాలి, 5 అవ్వాలి. అలా రాజ్ యొక్క ఎఫిషియన్సీ ఎంత అవుతుంది, 5 అవుతుంది. సో వీడెళ్ళి ఈ వర్క్ని చేస్తే నెంబర్ ఆఫ్ డేస్ ఎన్ని అన్నాడు. సో మనం ఏం చేయాలి, చేయాల్సిన వర్క్ బై వీడి యొక్క ఎఫిషియన్సీ, ఎవరైతే చేయాలో వాడి యొక్క ఎఫిషియన్సీ, వీడి కదా చేయాల్సింది. సో వీడి యొక్క ఎఫిషియన్సీ బైలో రాయాలి. రాస్తే 48/5 days అనేది మనకి డేస్ అవుతాయి అనమాట. ఓకేనా. సో 48/5 అంటే ఇదిగోండి ఆప్షన్ 3. ఓకేనా. చూడండి, ఇక్కడ క్వశ్చన్లో ఏమంటాడంటే పీ క్యూ అండ్ ఆర్ కెన్ డూ ఏ పీస్ ఆఫ్ వర్క్ ఇన్ 9 days, 18 days and 12 days రెస్పెక్టివ్లీ. దే స్టార్ట్ ద వర్క్ విత్ పీ వర్కింగ్ ఆన్ day 1, Q working on day 2 and R working on day 3, and then continuing with this cycle till the work got completed. How many days will be needed to complete this work in this manner అనేసి క్వశ్చన్ అడుగుతున్నాడు. ఓకేనా. సో ఇక్కడ ఏమంటాడంటే చూడండి, P, Q and R can do a piece of work in 9 days, 18 days and 12 days రెస్పెక్టివ్లీ అన్నాడు. రెస్పెక్టివ్లీ కాబట్టి చూడండి, P అనేవాడు ఒక వర్క్ని ఎన్ని డేస్లో, 9 daysలో కంప్లీట్ చేయగలడు. నెక్స్ట్ Q అనేవాడు ఎన్ని డేస్లో, నెక్స్ట్ 18 కదా, 18 daysలో కంప్లీట్ చేయగలడు. తర్వాత R అనమాట, వీడు ఇక్కడ తర్వాత ఇక్కడ 12 days కదా, సో 12 daysలో వీళ్ళు ఈ విధంగా విడివిడిగా కంప్లీట్ చేయగలరు. అవునా. అలాగే ఇక్కడ ఏమంటాడంటే చూడండి, దే స్టార్ట్ ద వర్క్ విత్ P వర్కింగ్ ఆన్ day 1, అంటే ఫస్ట్ రోజు ఎవరు వర్క్ చేస్తున్నారు అంటే P వర్క్ చేస్తున్నారు. తర్వాత Q వర్కింగ్ ఆన్ day 2, సో Q అనేవాడు సెకండ్ డేన వర్క్ చేస్తున్నాడు. అదేవిధంగా అండ్ ఆర్ వర్కింగ్ ఆన్ day 3, సో day 3న ఆర్ వర్క్ చేస్తున్నాడు, అనమాట. ఇలా చేస్తున్నారు. అండ్ అలాగే ఇక్కడ ఏమంటున్నాడు, అండ్ దెన్ కంటిన్యూయింగ్ విత్ దిస్ సైకిల్, సో అలా ఈ సైకిల్ అనేది రిపీట్ అవుతూ ఉంటుందన్నమాట. మళ్ళీ తర్వాత P, తర్వాత Q, తర్వాత R, అలా ఈ సైకిల్ అనేది ఎవ్రీ 3 daysకి ఇలా రిపీట్ అవుతూ ఉంటుందన్నమాట. ఇలా గనక చేస్తే ఏమంటున్నాడు, హౌ మెనీ డేస్ విల్ బీ నీడెడ్ టు కంప్లీట్ దిస్ వర్క్ ఇన్ దిస్ మేనర్. సో ఈ విధంగా చేస్తే అప్పుడు ఈ వర్క్ని కంప్లీట్ చేయడానికి ఎన్ని డేస్ పడతాయి అనేసి క్వశ్చన్ అడుగుతున్నాడు. ఓకేనా. మరి ఇక్కడ టోటల్ వర్క్ ఏమవుతుందో చెప్పండి. టోటల్ వర్క్ ఏమవుతుందంటే ఈ మూడిటి యొక్క ఏమవుతుంది, ఎల్సిఎం అవుతుంది. అవునా కదా. మరి ఈ మూడిటికి ఎల్సిఎం అంటే ఏమవుతుంది, 36 అనే కదా. సో 36 అనేది ఈ మూడిటికి ఎల్సిఎం అవుతుంది. మరి ఇక్కడ ఎఫిషియన్సీలు ఏమవుతాయి, 36/9 అంటే 4 ఎఫిషియన్సీ అవుతుంది. 36/18 అంటే 2 ఎఫిషియన్సీ అవుతుంది. 36/12 అంటే 3 ఎఫిషియన్సీ అవుతుంది అనమాట. అవునా. అంటే P ఒక
రోజులో 4 యూనిట్స్ చేయగలడు, క్యూ ఒక రోజులో 2 యూనిట్స్ చేయగలడు, ఆర్ ఒక రోజులో 3 యూనిట్స్ చేయగలడు. మరి ఇక్కడ ఎవ్రీ 3 డేస్కి సైకిల్ రిపీట్ అవుతుంది కదా, కాబట్టి మనం ఏం చేయాలి, 3 డేస్ వర్క్ తీసుకోవాలి, 3 డేస్ వర్క్ తీసుకోవాలన్నమాట. మరి ఇక్కడ ఫస్ట్ డే పీ వస్తాడు, ఎన్ని యూనిట్స్ చేస్తాడు, 4 యూనిట్స్ చేస్తాడు. సెకండ్ డే క్యూ వస్తాడు, ఎన్ని యూనిట్స్ చేస్తాడు, 2 యూనిట్స్ చేస్తాడు. థర్డ్ డే ఆర్ వస్తాడు, ఎన్ని యూనిట్స్ చేస్తాడు, 3 యూనిట్స్ చేస్తాడు. అవునా కదా. సో అలా వీళ్ళు ఈ 3 రోజులు ఎన్ని యూనిట్స్ చేస్తారు, కలిపి ఎన్ని యూనిట్స్ అంటే 4 + 2 + 3 ఎన్ని యూనిట్స్ అంటే 9 యూనిట్సా, 9 యూనిట్స్ అనమాట. అవునా కదా. అలా 3 డేస్లో 9 యూనిట్స్ని వీళ్ళు ముగ్గురు చేస్తారనమాట. ఓకేనా. విడివిడిగా ఇలా 3 రోజుల్లో 9 యూనిట్స్ని కంప్లీట్ చేస్తారు. అయితే ఇప్పుడు మనం ఏం చేయాలంటే ఈ టోటల్ వర్క్లో ఈ 9 అనేది అప్రాక్సిమేట్గా ఎన్ని టైమ్స్ పోతుందో చూడు. అప్రాక్సిమేట్గా ఏముంది, డైరెక్ట్గా పోతుంది కదా, ఎన్ని టైమ్స్, 4 టైమ్స్ పోతుంది. కాబట్టి ఇక్కడ కూడా ఇంటూ 4 చేయాలి. అలా 4 × 3 12 డేస్లో 4 × 3 12 డేస్లో ఎన్ని యూనిట్స్ కంప్లీట్ అయిపోతాయి, 9 × 4 30 యూనిట్స్ 36 యూనిట్స్ అయితే కంప్లీట్ అయిపోతాయి అనమాట. సో టోటల్ వర్క్ ఏనా కదా. సో టోటల్ వర్క్ ఎన్ని డేస్లో కంప్లీట్ అయింది, 12 డేస్లో కంప్లీట్ అయింది. అలా 12 డేస్ అనేది మనకి ఆన్సర్ అవుతుంది. అర్థమైందా. చూడండి ఇక్కడ క్వశ్చన్లో ఏమంటున్నాడంటే ద పాపులేషన్ ఆఫ్ ఎ విలేజ్ వాజ్ 4 lakhs, ఇట్ ఇంక్రీజ్డ్ బై 20% ఇన్ ద ఫస్ట్ ఇయర్ అండ్ ఇంక్రీజ్డ్ బై 30% ఇన్ ద సెకండ్ ఇయర్. ఇట్స్ పాపులేషన్ ఆఫ్టర్ దీస్ 2 years ఈజ్ అనేసి క్వశ్చన్ అడుగుతున్నాడు. ఓకేనా. అంటే ఇక్కడ ఇనీషియల్గా ఒక విలేజ్ యొక్క పాపులేషన్ ఎంత ఉందంటే పాపులేషన్ వాజ్ 4 lakhs. వాజ్ అంటే ప్రీవియస్గా అనమాట, గతంలో ఎంత ఉందంటే 4 లక్షలు ఉందన్నమాట. ఎంత ఉంది, ఇనీషియల్ వాల్యూ ఎంత ఉందంటే 4 లక్షలు ఉందన్నమాట. ఓకేనా. ఎంత, 4 లక్షలు అనమాట. ఓకేనా. అలాగే ఇక్కడ ఏమంటాడు అంటే చూడండి, ఇట్ ఇంక్రీజ్డ్ బై 20% ఇన్ ద ఫస్ట్ ఇయర్. ఇట్ ఇంక్రీజ్డ్ బై 20% ఇన్ ద ఫస్ట్ ఇయర్ అంటే ఇది ఇనీషియల్ వాల్యూ కదా, ఇదేమైందంటే 20% ఇంక్రీజ్ అయింది. 20% అంటే ఫ్రాక్షన్లో ఏమవుతుంది, 1/5 అవుతుంది. ఇంక్రీజ్ అయింది కదా, ప్లస్ అనమాట. అంటే వాల్యూ అనేది 5 ఉండాల్సింది, 1 ఇంక్రీజ్ అయింది అంటే 6 అయింది అనమాట. ఓకేనా. అలా ఫస్ట్ ఇయర్లో ఈ విధంగా ఇంక్రీజ్ అయింది. తర్వాత ఏమంటున్నాడు, ఇంక్రీజ్డ్ బై 30% ఇన్ ద సెకండ్ ఇయర్. సెకండ్ ఇయర్లో 30% ఇంక్రీజ్ అయింది. 30% అంటే 3/10 అని కదా, 3/10 అనమాట. ఇంక్రీజ్ అయింది కదా, ప్లస్ అనమాట. అంటే ఇక్కడ వాల్యూ అనేది 10 ఉండాల్సింది, 3 ఇంక్రీజ్ అయింది అంటే 13 అయింది అనమాట. ఇలా ఈ 2 yearsలో ఈ విధంగా ఇంక్రీజ్ అయింది అనమాట. అలా కనుక ఇంక్రీజ్ అయితే ఏమంటున్నాడు, ఇట్స్ పాపులేషన్ ఆఫ్టర్ దీస్ 2 years ఈజ్ అంటున్నాడు. సో ఇలా 2 years అయిపోయిన తర్వాత ఓవరాల్ పాపులేషన్ ఎంత అవుతుంది అనేసి క్వశ్చన్ అడుగుతాడు అనమాట. ఓకేనా. సో సింపుల్ క్వశ్చన్ కదా. సో ఇక్కడ చూస్తే ఏమవుతుందంటే ఇక్కడ 50 అవుతుంది, ఇది 50 అవుతుంది అనమాట. 50 అనేది 100లో ఎన్ని టైమ్స్ పోతుంది, 2 టైమ్స్ పోతుందా, 2 టైమ్స్ అనమాట. మరి ఇక్కడ 4 × 2 8 అవుతుంది, 8 × 6 ఎంత అవుతుంది, 48 అవుతుందా, 48 × 13 48 × 13 అనమాట. సో వాల్యూ చూడండి ఎంత అవుతుందో, ఎంత అవుతుందంటే 3 8s 24 అవుతుందా, 24 అవుతుంది. ఇక్కడ లాస్ట్లో మనకి 3 zeros రావాలి. ఇక్కడ ఈ రెండింటిని మల్టిప్లై చేస్తే మనకి లాస్ట్లో 4 వస్తుంది. దాని తర్వాతే 3 zeros రావాలి కదా, 3 zeros అంటే 4000తో ఎండ్ అవ్వాలి. 4000తో ఎండ్ అయింది ఈ ఒక్క చోటే, కాబట్టి 624,000 అనేది మనకు ఆన్సర్ అవుతుంది. కావాలంటే చూసుకోండి, 3 × 8 24 2 క్యారీ, 3 4s 12 2 ఎంత అవుతుంది, 14 అవుతుందా, 14. ఇక్కడ ఇంటూ పెట్టేసేస్తాం, 1 48 అవుతుందా, 48 అనమాట. అంటే ఇది 4, ఇక్కడ 12, ఇక్కడ 6 624 × 1000 ఉంది కదా, ఆ 1000 వచ్చి ఇక్కడ ఉంటుందన్నమాట. ఆ 1000 వచ్చేసి ఇక్కడ ఉంటుందన్నమాట. ఓకేనా. సో అలా 624,000 అనేది మనకి ఆన్సర్ అవుతుంది. చూడండి ఇక్కడ క్వశ్చన్లో ఏమంటాడు అంటే ఇఫ్ ద రూట్స్ ఆఫ్ క్వాడ్రాటిక్ ఈక్వేషన్ అనేసి మనకి క్వాడ్రాటిక్ ఈక్వేషన్ ఇచ్చాడు, ఆర్ ఈక్వల్ అంటున్నాడు, దెన్ ద వాల్యూ ఆఫ్ పీ ఈజ్ అంటున్నాడు. అంటే ఇక్కడ ఈ క్వాడ్రాటిక్ ఈక్వేషన్కి రూట్స్ ఉంటాయి కదా, ఆ రూట్స్ అనేవి ఈక్వల్గా ఉన్నాయి అనమాట. రూట్స్ అనేవి ఈక్వల్గా ఉన్నాయి. అలా కనుక ఉంటే పీ వాల్యూ ఏమవుతుంది అనేసి క్వశ్చన్ అడుగుతున్నాడు. ఓకేనా. సో ముందు మనం ఏం చేద్దాం అంటే దీన్ని నార్మల్ క్వాడ్రాటిక్ ఈక్వేషన్తో కంపేర్ చేద్దాం. అంటే ax² + bx + c = 0తో కంపేర్ చేద్దాం. సో ఇలా ఒక క్వాడ్రాటిక్ ఈక్వేషన్ ఉంటే రూట్స్ గనక ఈక్వల్ అయితే, రూట్స్ గనక ఈక్వల్ అయితే కండిషన్ ఏంటి అంటే డిస్క్రిమినెంట్ 0. రూట్స్ ఈక్వల్ అయితే డిస్క్రిమినెంట్ 0 అయిపోద్ది. అంటే డిస్క్రిమినెంట్ అంటే ఏమవుతుంది, b² - 4ac అనేది డిస్క్రిమినెంట్. ఈ డిస్క్రిమినెంట్ ఏమవుతుంది, 0 అవుతుంది. ఎప్పుడు అంటే రూట్స్ గనక ఈక్వల్ అయితే అప్పుడు మాత్రమే డిస్క్రిమినెంట్ 0 అవుతుంది. ఓకేనా. సో ఇప్పుడు చెప్పండి, మరి ఇక్కడ b
బి అంటే ఏమవుతుంది, బి అంటే కంపేర్ చేస్తే ఏమవుతుంది ఎక్స్ ఎక్స్, బి అంటే ఏమవుతుంది 2p అయినా కదా 2p అవుతుంది అనమాట. 2p హోల్ స్క్వేర్ అంటే 4p² అయిద్దా, 4p² అయింది. -4 ఇంటూ ఏ అంటే ఎంత అవుతుంది, ఏ అంటే 2 - p అవుతుందా, 2 - p అవుతుంది అనమాట. 2 - p ఇంటూ సి అంటే ఏమవుతుంది -p+1 అయిద్దా, మైనస్ ఆఫ్ అంటే మైనస్ ముందుకెళ్ళిపోయి ఇంటూ మైనస్ కాబట్టి ప్లస్ అయిపోయింది కదా, ప్లస్ అయిపోతుంది అనమాట. అంటే p+1 అయింది అనమాట. అర్థమైందా, =0. ఓకేనా, అర్థమైంది కదా. సో ఇక్కడ 4 కామన్ తీసేసి ఇటు పంపించేస్తే ఇక్కడ 0 అయిపోతుంది. ఇక్కడ 4 కామన్ వచ్చేస్తే ఇక్కడ ఏముంటుంది, p² ఉంటుందా, p². ఇక్కడ 4 బయటకు వస్తే ఏమొస్తుంది 2 - p ఇంటూ p+1 అయిద్దా ఇంటూ p+1 అనమాట. ఏమవుతుంది 0 అయిపోతుంది. అర్థమైంది కదా. సో ఇక్కడ ఏమవుతుందంటే p² ప్లస్ 2 ఇంటూ ఈ వాల్యూ చేయండి. ఏమవుతుంది 2p+2 అవుతుందా, 2p+2 అవుతుంది అనమాట. 2p+2 అవుతుంది. అదేవిధంగా -p ఇంటూ ఈ వాల్యూ చేయి, ఏమవుతుంది -p² అవుతుందా, -p² -p =0 అవుతుందా, 0 అవుతుంది అనమాట. మరి ఇక్కడ చూస్తే -p² +p² క్యాన్సిల్ అయిపోతుంది. అలాగే ఇక్కడ 2p - p, p అవుతుందా, p అవుతుంది. ఈ 2 ఇటు వస్తే -2 అవుతుంది అనమాట. అలా p వాల్యూ ఎంత అవుతుంది, -2 అవుతుంది. p వాల్యూ ఎంత అవుతుందంటే -2 అవుతుంది అనమాట. ఓకేనా. చూడండి ఇక్కడ క్వశ్చన్లో ఏమంటాడంటే సబ్ట్రాక్ట్ ది సమ్ ఆఫ్ దీస్ 2 వాల్యూస్ ఫ్రమ్ దిస్ వాల్యూ. అవునా కదా, అంటే ఇక్కడ ఈ రెండింటి యొక్క సమ్ని దీంట్లోంచి మనం తీసేయాలి. ఓకేనా, ఈ రెండింటి యొక్క సమ్ని ఈ వాల్యూలో నుంచి మనం తీసేయాలన్నమాట. ఓకేనా, మరి ఈ రెండింటి యొక్క సమ్ అంటే ఏమవుతుందో చెప్పండి. ఈ రెండింటి యొక్క సమ్ అంటే ఈ రెండింటిని యాడ్ చేస్తే ఏమవుతుందంటే 2x - 5x ఎంత అవుతుంది, -3x అవుతుందా, -3x అవుతుంది. అలాగే వైలు ఏమున్నాయి, -3y ఉంది. జెడ్లు ఏమున్నాయి అంటే ఇక్కడ +7z +4z అంటే ఎంత అవుతుంది 11z అవుతుందా, 11z అవుతుంది అనమాట. సో ఆ రెండింటి యొక్క సమ్ అనేది ఇదనమాట. దీన్ని ఎక్కడి నుంచి తీసేయాలి, దీని నుంచి తీసేయాలి. అంటే ఈ వాల్యూ ఎంత 12x - z, 12x - z లోంచి ఈ రెండింటి యొక్క సమ్ని తీసేయాలి. ఇది ఆన్సర్ అనమాట. ఓకేనా. సో చూస్తే ఇక్కడ ఏమవుతుందంటే 12x - z 12x - z అవుతుంది. +3x +3y -11z అనమాట. సో ఇక్కడ వాల్యూ ఏమవుతుందంటే ఎక్స్లు ఇవ్వండి. ఎంత అవుతుంది, ఎక్స్ 15x అవుతుందా, సో 15x అవుతుంది. ఇక్కడ డైరెక్ట్గా ఇంక అయిపోయింది. ఇంకా 15x ఇక్కడే కదా ఉంది, ఇక్కడ ఎక్కడ లేదనమాట. సో ఈ 3 ఫెయిల్ అయిపోతాయి కదా, అలా అనమాట. లేదంటే చేసుకోండి. ఇక్కడ y చూస్తే 3y ఉందా, 3y ఉంది. అలాగే z చూస్తే -z -11z -12z అనమాట. అలా మనకి ఫస్ట్ ఆప్షన్ అనేది ఆన్సర్ అయిపోతుంది. చూడండి ఇక్కడ క్వశ్చన్లో ఏమంటాడంటే విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ నంబర్స్ విల్ రీప్లేస్ ద క్వశ్చన్ మార్క్ ఇన్ ద గివెన్ సిరీస్ అనేసి మనకి ఒక సిరీస్ అయితే ఇచ్చాడనమాట. దాంట్లో క్వశ్చన్ మార్క్ ప్లేస్లో ఏ వాల్యూ వస్తుంది అనేసి అడుగుతున్నాడు. సో సింపుల్ క్వశ్చనే, జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి. ఓకేనా. సో ఇక్కడ చూస్తే ఏమవుతుందంటే 3 8 1 minute 3 8 14 30 తర్వాత వచ్చేసరికి 58 తర్వాత వచ్చేసరికి క్వశ్చన్ మార్క్ అనమాట. ఓకేనా. సో ఇప్పుడు మనం కనుక్కోవాల్సింది ఈ ప్లేస్లో ఉండే వాల్యూ అనమాట. ఓకేనా. మరి ఇక్కడ ప్యాటర్న్ అబ్జర్వ్ చేయాలి కదా, ప్యాటర్న్ అబ్జర్వ్ చేయాలి. సో ఇక్కడ ఏంటి ప్యాటర్న్ అంటే చూడండి జాగ్రత్తగా. ఇక్కడ చూస్తే 3కి డబల్ చేస్తే సుమారుగా 8 వచ్చింది. అవునా కదా, 3కి డబల్ చేస్తే సుమారుగా 8 వచ్చింది. అంటే ఇది డబల్ ఉంటుంది సుమారుగా. అవునా. అలాగే 8కి డబల్ చేస్తే సుమారుగా 14, అంటే 8కి డబల్ అంటే 16 కదా, సుమారుగా 14 ఆ మధ్యలో వచ్చింది కదా. అలాగే దీనికి డబల్ చేస్తే సుమారుగా 30, 28 కదా వచ్చేది 30, అంటే డబల్ అలా ఉంటుంది అనమాట. అంటే డబల్ సంథింగ్ ఏదో వాల్యూ ఉంటుందన్నమాట. ఓకేనా. సో చూడండి దీనికి డబల్ చేస్తే ఎంత అవుతుంది, 3 2s 6 అవుతుంది. కానీ ఇక్కడ ఎంత ఉంది, 8 ఉంది. అంటే +2 కూడా చేయాలి కదా, 3 × 2 +2 3 × 2 +2 3 × 2 అంటే 6 +2 8 సరిపోయింది కదా, సరిపోయింది అనమాట. అలాగే ఇక్కడ దీన్ని కూడా డబల్ చేస్తుంటే ఇది వస్తుంది కదా సుమారుగా. సో దీన్ని డబల్ చేయి, × 2 చేస్తే ఎంత అవుతుంది, 16 అవుతుంది. కానీ మనకి ఇక్కడ 14 ఉంది, అంటే -2 చేయాలి కదా, -2 × 2 -2 × 2 -2 సరిపోయిందా లేదా. అలాగే ఇక్కడ చూడండి దీన్ని డబల్ చేయండి, దీన్ని డబల్ చేస్తే ఏమవుతుంది, × 2 అంటే 28 అవుతుంది. మనకి ఇక్కడ 30 ఉంది, అంటే +2 చేయాలి. అంటే దీన్ని బట్టి మీకు ఏమర్థమవుతుంది, పైన ఏమవుతుంది × 2 +2 అవుతుంది, కిందేమో × 2 × 2 -2 అవుతుంది. అప్పుడు నెక్స్ట్ ఇక్కడ పైన వస్తుంది కదా, పైన అంటే ఏమవుతుంది × 2 +2 అవుతుంది, × 2 +2. అర్థమైందా.
సో ఇక్కడ నెక్స్ట్ టైం వస్తుంది అంటే చూడండి దీనికి ఈ వాల్యూ అప్లై చేస్తే ఇది వస్తుంది, అప్పుడు దీనికి ఈ వాల్యూ అప్లై చేస్తే ఇది వస్తుంది అనమాట. ఓకేనా. సో 58 × 2 అంటే ఎంత అవుతుంది అంటే 116 అయిద్దా, 116 + 2 అంటే ఎంత అవుతుంది 118 అవుతుంది అనమాట. ఎంత అవుతుంది 118 అనమాట. చూడండి ఇక్కడ క్వశ్చన్లో ఏమంటాడంటే విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ నెంబర్స్ విల్ రీప్లేస్ ద క్వశ్చన్ మార్క్ ఇన్ ద గివెన్ సిరీస్ అనేసి మనకి సిరీస్ అయితే ఇచ్చాడు అనమాట. సో ఇక్కడ క్వశ్చన్ మార్క్ ప్లేస్లో ఏమొస్తుందో మనం ఇప్పుడు కనుక్కోవాలి. మరి ఇక్కడ చూడండి సిరీస్ ఏమి ఇచ్చాడంటే 15, 21, 33, 51, 75 క్వశ్చన్ మార్క్. ఓకేనా. సో ఇక్కడ జనరల్గా మనం ఏం చేస్తాం, డిఫరెన్స్ తీసుకొని చెక్ చేస్తాం, అవునా కదా. సో డిఫరెన్స్ తీసుకోండి, డిఫరెన్స్ ఎంత అంటే 6. సో 6 ఇంక్రీజ్ అవుతుంది అనమాట. అలాగే ఇక్కడ డిఫరెన్స్ ఎంత అంటే 12 అనమాట. అలాగే ఇక్కడ డిఫరెన్స్ ఎంత అంటే 18 అనమాట. అలాగే ఇక్కడ డిఫరెన్స్ ఎంత అంటే 24 అనమాట, అవునా కదా. అంటే ఇక్కడ డిఫరెన్స్లు ఎలా ఉన్నాయి చూడండి, డిఫరెన్స్లు ఎలా ఉన్నాయి అంటే 6 × 1 6, 6 × 2 6, 12, 6 × 3 18, 6 × 4 24, ఆ తర్వాత వచ్చేది ఏమవ్వాలి 6 × 5 అవ్వాలి, అవునా కదా. 6 × 5 అంటే 30 అవ్వాలి కదా, 30. మరి ఇక్కడ చూస్తే ఈ వాల్యూ ఏమవుతుందండి చూడండి, 51కి 24 యాడ్ చేస్తే 75 అయింది. అలాగే 75కి 30 యాడ్ చేస్తే ఎంత అవుతుంది అంటే 105 అయిద్దా. 105 అనేది మనకి ఆన్సర్ అవుతుంది. చూడండి ఇక్కడ క్వశ్చన్లో ఏమంటాడంటే ఫైండ్ ద నెగిటివ్ రూట్ ఆఫ్ 3x² + 12x - 15 = 0 అనేసి క్వశ్చన్ అడుగుతున్నాడు. ఓకేనా. సో దీని యొక్క నెగిటివ్ రూట్ని ఫైండ్ అవుట్ చేయమన్నాడు. ఓకేనా. ఇప్పుడు మనం దీనికి రూట్స్ ఫైండ్ అవుట్ చేద్దాం. రూట్స్ ఫైండ్ అవుట్ చేయాలంటే ఎలా చేస్తామంటే చూడండి, జనరల్గా మనం ఇక్కడ x² కోఎఫిషియంట్ తీసుకుంటే ఏమవుతుంది 3 అవుతుందా +3 అవుతుంది అనమాట. అలాగే కాన్స్టెంట్ తీసుకో, కాన్స్టెంట్ ఎంత -15 -15. అంటే ఈ రెండింటిని మల్టిప్లై చేస్తే మనకేమొస్తుంది అంటే -45 వస్తుంది, -45 వస్తుంది. అంటే దీని మీనింగ్ ఏంటంటే 45 యొక్క ఫ్యాక్టర్స్ని సబ్ట్రాక్ట్ చేస్తే మిడిల్లో ఉన్న +12 రావాలి. 45 ఫ్యాక్టర్స్ని సబ్ట్రాక్ట్ చేస్తే మిడిల్లో ఉన్న +12 రావాలి, అవునా కదా. అలాంటి ఫ్యాక్టర్స్ ఏమున్నాయి 45కి, ఫ్యాక్టర్స్ ఏమున్నాయి అంటే 15 3 is 45 ఫ్యాక్టర్స్ ఇవేనా కదా. అలాగే 15లోంచి 3 సబ్ట్రాక్ట్ చేయండి, 3 సబ్ట్రాక్ట్ చేస్తే +12 వస్తుంది, అవునా కదా. అలా +15 -3 తీసుకుంటే సెట్ అవుతుంది అనమాట. సో ఇక్కడ రీప్లేస్ చేయండి, ఇంకా రీప్లేస్ చేస్తే 3x² 12x అలా రాసుకుంటాం. ఇక్కడ 15x - 3x 15x - 3x -15 = 0 అవుతుందా. సో ఇక్కడ 3x కామన్ తీయొచ్చా, 3x ఇక్కడ ఏం మిగులుతుంది x మిగులుతుంది, ప్లస్ ఇక్కడ 5 మిగులుతుందా, +5 అనమాట. అలాగే ఇక్కడ మైనస్ కామన్ వస్తుందా, -3 కామన్ వస్తుంది కదా. సో ఇక్కడ ఏం మిగులుతుంది x మిగులుతుంది, ఇక్కడేమో +5 మిగులుతుంది = 0. అలా ఇక్కడ x + 5 కామన్ వస్తుందా, x + 5 కామన్ వస్తుంది ఇంటూ ఇక్కడ ఏముంటుంది, ఇక్కడ 3x ఉంటుంది, ఇక్కడేమో -3 ఉంటుంది = 0 అవుతుంది, అవునా కదా. సో ఇది = 0 చేస్తే x ఏమొస్తుంది -5 వస్తుంది. అలాగే ఇది = 0 చేస్తే x ఎంత వస్తుంది, ఈ 3 ఇటు వస్తుంది, 3/3 1 అయిపోతుందా, 1 అయిపోతుంది అనమాట. అలా ఇక్కడ మనకేమవుతుందంటే ఈ -5 అనేది ఒక రూటు, 1 అనేది ఒక రూటు. మనల్ని అడిగింది ఇది కాదు, ఏమడిగాడు నెగిటివ్ రూట్ అడిగాడు. నెగిటివ్ రూట్. మరి ఉన్న రూట్స్లో నెగిటివ్ అంటే ఇదేనే కదా, ఇది మనకి నెగిటివ్ రూట్ అవుతుంది అనమాట. అలాగే ఇక్కడ x = 1 ఇది కూడా ఉంది. మరి ఇది చూసి మీరు ఇది పెట్టారు అనుకోండి, ఆన్సర్ రాంగ్ ఆప్షన్ అయిపోద్ది అనమాట. ఓకేనా. మనల్ని అడిగింది నెగిటివ్ రూట్ కాబట్టి -5 అనేది నెగిటివ్ కాబట్టి ఆప్షన్ 3 అనేసి పెట్టాలన్నమాట. ఓకేనా. చూడండి ఇక్కడ క్వశ్చన్లో ఏమంటాడంటే ద ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్ ఆఫ్ ద నంబర్ అనేసి క్వశ్చన్ అడుగుతున్నాడు. ఓకేనా. సో ఇక్కడ ఈ నెంబర్ ఇచ్చేసి దీని యొక్క ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్ని కనుక్కోమంటాడు అనమాట. ఓకేనా. సో చూడండి ఇక్కడ నెంబర్ ఏమి ఇచ్చాడంటే 266,805 అనమాట, అవునా. మరి ఇక్కడ చూస్తే ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్లో ఫస్ట్ 3 ఉన్నాయి, అవునా కదా. ప్రతి కేసులో 3 అలా ఉంది, అవునా. అందుకే మనం ఏం చేద్దామంటే ఫస్ట్ 3తో డివైడ్ చేద్దాం. 3తో డివైడ్ చేస్తే ఏమవుతుందండి చూడండి, 3 ఇక్కడ 3 8 24, అవునా. 2 మిగులుతుంది 26 అవుతుంది. మళ్ళీ 3 8 24, 2 మిగులుతుంది 28 అవుతుంది. 3 9 27, 1 మిగులుతుంది 10 అవుతుంది. 3 3 9, 1 మిగులుతుంది 15 అవుతుంది. 3 5 15, అవునా కదా. మళ్ళీ 3 పోతుంది అంటే మళ్ళీ 3 పోతుంది చూడండి, 3 పోతుంది
అనమాట. అవునా, 3 పోతుంది, 3 ఇక్కడ 2 సార్లు పోతుంది, 3 రోళ్ళు 6, 2 మిగులుతుంది, 28 అవుతుంది, 3 తొమ్మిదిలు 27, 1 మిగులుతుంది, 19 అవుతుంది. అంటే 3 6లు 18, 1 మిగులుతుంది, 13 అవుతుంది, 3 4లు 12, 12 అంటే 1 మిగులుతుంది, 15 అవుతుంది, 3 5లు 15, ఇంకా 3 పోతుందా అంటే ఇక్కడ 10, 19, 21, 26, 3 పోదు, ఇంకా 3 పోదు అనమాట. అవునా కదా, 3 ఇంకా పోదు. అంటే ఇక్కడ దీని మీనింగ్ ఏంటి, 3 అనేది 2 సార్లే వచ్చింది. అవునా కదా, 3 అనేది 2 సార్లే వచ్చింది. అంటే మల్టిప్లై చేసినప్పుడు ఏమవుతుంది, 3 స్క్వేరే వస్తుంది, ఇంకా అంతకుమించి రాదు. ఓకేనా, 3 స్క్వేరే వస్తుంది. అలా మనకి ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్ చేసినప్పుడు 3 స్క్వేర్ ఉండాలి, 3 స్క్వేర్ ఉండాలి, ఇంకేది ఉండకూడదు అనమాట. ఓకేనా, మరి ఇక్కడ 3 క్యూబ్ ఉంది అంటే రాంగ్ ఆప్షన్ అనే కదా మీనింగ్. అవునా కదా, ఇది రాంగ్ ఆప్షన్. ఇక్కడ 3 స్క్వేర్ ఉంది అంటే ఆన్సర్ అవడానికి ఛాన్స్ ఉంది. ఇక్కడ 3 పవర్ 4 ఉంది, మనకి 3 స్క్వేరే ఉండాలి, ఎందుకంటే ఇక్కడ 3 క్యాన్సిల్ అవ్వట్లే, ఇంకా ఇక్కడ 3 క్యాన్సిల్ అవ్వట్లే, ఇక్కడ అయింది, ఇక్కడ అయింది, 2 సార్లు అయిపోయింది, ఇంక ఇక్కడ 3 క్యాన్సిల్ అవ్వట్లే, కాబట్టి ఇంకా 3 రాదనమాట. 3 స్క్వేరే వస్తుంది మల్టిప్లై చేసుకుంటా వెళ్తే. ఓకేనా, సో ఇక్కడ 3 పవర్ 4 ఉంది కదా, 3 పవర్ 4 అంటే ఇది రాంగ్ ఆప్షన్ అవుతుంది. ఇక్కడ 3 అంటే ఇది కూడా రాంగ్ ఆప్షన్ అవుతుంది. అలా మనకి డైరెక్ట్గా సెకండ్ ఆప్షన్ ఆన్సర్ అవుతుంది అనమాట. లేదు డౌట్గా ఉందనుకోండి, డౌట్గా ఉంటే మీరు ఏం చేస్తారంటే మళ్ళీ చేసుకోండి, చేస్తే ఏమవుతుందంటే 5 క్యాన్సిల్ అవుతుంది కదా, 5 ఇక్కడ ఎన్ని టైమ్స్ పోతుంది, 5 ఇక్కడ ఎన్ని టైమ్స్ అంటే 5 5లు 25, 5 5లు 25, 4 46 అవుతుంది, 5 9లు 45, 1 మిగులుతుంది, 14 అవుతుంది, 5 రోళ్ళు 10, 4 మిగులుతుంది, 45 అవుతుంది, 5 9లు 45. అవునా కదా, అలాగే ఇక్కడ మనకి ఏం పోతుంది, నెక్స్ట్ 7 ఉంది కదా, 7 క్యాన్సిల్ అవుతాయి కదా, సో 7 క్యాన్సిల్ అవుతుంది అనమాట. 7 ఇక్కడ ఎన్ని టైమ్స్ అంటే 7 8 56, 3 మిగులుతుంది, 32 అవుతుంది. అవునా, 32 అంటే 32 అంటే ఎంత అవుతుంది, 32 అంటే 7 4 28, 7 4 28 అనమాట. 4 మిగులుతుంది, 49, 7 7 49. అవునా కదా, మళ్ళీ 7 పోతుంది చూడండి, 7 పోతుంది చూడండి, 7 ఎన్నిసార్లు అంటే 7 ఒకసారి పోతుంది, 1 మిగులుతుంది, 14 అవుతుంది. 14 అంటే 7 2 సార్లు పోతుంది. అవునా, అలాగే ఇక్కడ 2 సార్లు పోతుంది, 7లో ఒకసారి పోతుంది. అవునా కదా, 7లో ఒకసారి పోతుంది. నెక్స్ట్ 11 పోతుంది కదా, 11 ఇక్కడ ఎన్ని టైమ్స్, 12లో 1 టైం పోతుంది, 1 మిగులుతుంది, 11 అవుతుంది, మళ్ళీ 1 టైం అనమాట. అంటే ఇక్కడ మల్టిప్లై చేస్తే ఏమవుతుంది, 3 ఇంటూ 3, 3 ఇంటూ 3 అంటే 3 స్క్వేర్ అవుతుంది, ఇంటూ 5 అవుతుంది, ఇంటూ 7 ఇంటూ 7 అంటే 7 స్క్వేర్ అవుతుందా, 7 స్క్వేర్ అవుతుంది, ఇంటూ 11 ఇంటూ 11 అంటే 11 స్క్వేర్ అవుతుంది. సో ఇక్కడ మీరు ఇదంతా చేసి పెడతారు, కానీ నేను తెలివిగా ఏం చేస్తాను, ఇక్కడ చూసి పెట్టేసా. ఇక్కడ ఈ 3 అనేది 2 సార్లు వచ్చింది కాబట్టి 3 స్క్వేర్ ఉంటుంది అనేసి ఇక్కడతోనే నేను ఆన్సర్ పెట్టేశాను అనమాట. ఇదంతా చేసామనుకోండి టైం అనేది వేస్ట్ అవుతుంది అనమాట. ఇక్కడ చూస్తే ఇక్కడ అన్నిట్లో 3 ఉంది కాబట్టి 3తో డివైడ్ చేసా, ఇక్కడ పోయింది, మళ్ళీ ఇక్కడ కూడా పోతుంది కదా, ఇక్కడ కూడా పోతుంది అనమాట. ఎందుకంటే 3లో 3 పోయిద్ది, 9లో కూడా 3 పోయిద్ది, అలాగే 8 రోళ్ళు 16, 5 21 అంటే మళ్ళీ 3 పోయిద్ది. అలా ఈ నెంబర్లో 3 అనేది పోతుంది అనమాట. అలా మనకి 2 9 6 4 5 ఇది వచ్చింది. ఇక్కడ చూస్తే సమ్ ఆఫ్ ద డిజిట్స్ అనేది 3 మల్టిపుల్ రాదు. అవునా కదా, ఇదిగోండి 9లో పోయిద్ది, 6లో పోయిద్ది, అలాగే 4 2 6లో పోయిద్ది. అవునా కదా, కానీ ఇక్కడ 5లో పోదు కదా, కాబట్టి ఇది 3తో డివిజిబుల్ అవ్వదు అనమాట. అవునా కదా, అంటే 3 2 సార్లే వచ్చింది కాబట్టి 3 స్క్వేర్ ఉంటుంది. అంటే ఇక్కడ ఒక చోటే కదా 3 స్క్వేర్ ఉంది కాబట్టి ఇదే ఆన్సర్ అయిపోతుంది. ఇది కూడా చేయాల్సిన అవసరం లేదు, మనకి వన్స్ ప్రెజెన్స్ ఆఫ్ మైండ్ ఉంటే చాలు. ఓకేనా, చూడండి ఇక్కడ క్వశ్చన్లో ఏమంటాడంటే విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఆప్షన్స్ ఈజ్ ద క్లోజెస్ట్ అప్రాక్సిమేట్ వాల్యూ విచ్ విల్ కమ్ ఇన్ ప్లేస్ ఆఫ్ క్వశ్చన్ మార్క్ ఇన్ ద ఫాలోయింగ్ ఈక్వేషన్ అనేసి అడుగుతున్నాడు అనమాట. ఓకేనా, సో ఇక్కడ ఈ క్వశ్చన్ మార్క్ ప్లేస్లో అప్రాక్సిమేట్గా ఎంత వాల్యూ వస్తుంది అనేసి అడుగుతున్నాడు అనమాట ఫైనల్గా. అవునా, మరి ఇక్కడ మనకి వాల్యూ ఏమి ఇచ్చాడంటే చూడండి, క్వశ్చన్ మార్క్ వాల్యూ అంటే ఇదేనా కదా, సో ఇది వాల్యూ అనమాట. దాని యొక్క అప్రాక్సిమేట్ వాల్యూని మనం ఫైండ్ అవుట్ చేయాలి. మరి అప్రాక్సిమేట్ అని వాడే చెప్తున్నాడు కాబట్టి మనం కూడా అప్రాక్సిమేట్ తీసుకుంటాం. ఇక్కడ ఎంత అవుతుంది, 15.95 అంటే 16 తీసుకొచ్చా 16, -4 తీసుకొచ్చా 4, ప్లస్ ఇది ఎంత అవుతుంది 14 తీసుకోవచ్చు కదా, 14 తీసుకోవచ్చు, ఇంటూ 5.13 అంటే 5 తీసుకోవచ్చు అనమాట. ముందు ఏం చేయాలి, మల్టిప్లికేషన్ సాల్వ్ చేయాలి. సో ఎంత అవుతుంది, 15 4 ఎంత అవుతుంది, 70 అవుతుందా, సారీ 5 14 కదా, 14 5 కదా, 14 5 అంటే ఎంత అవుతుంది, 70 అవుతుందా, 70 అవుతుంది అనమాట. అవునా కదా, సో ఇక్కడ చూస్తే 16 -4 + 70. అవునా కదా, 16 - 4 అంటే 16 - 4 అంటే 12 అవుతుందా, 12 ఇది ఒక 70 అంటే 82 అవుతుందా, 82 అవుతుంది అనమాట. అలా అప్రాక్సిమేట్గా ఎంత అవుతుందంటే 82 అవుతుంది అనమాట.
చూడండి ఇక్కడ క్వశ్చన్లో ఏమంటాడంటే ఇఫ్ ద ఆపోజిట్ యాంగిల్స్ ఆఫ్ ఏ సైక్లిక్ క్వాడ్రిలేటరల్ ఆర్ ఇన్ ద రేషియో 3:7 దెన్ ద మెజర్ ఆఫ్ ద బిగ్గర్ యాంగిల్ అమాంగ్ ద టూ ఈజ్ అనేసి క్వశ్చన్ అడుగుతున్నాడు. సో ఇక్కడ ఏమంటాడంటే చూడండి ఆపోజిట్ యాంగిల్స్ ఆఫ్ ఏ సైక్లిక్ క్వాడ్రిలేటరల్ అంటే ఒక సైక్లిక్ క్వాడ్రిలేటరల్ ఉందన్నమాట. అందులో ఆపోజిట్ యాంగిల్స్ అనేవి ఏ రేషియోలో ఉన్నాయి అంటే ఆర్ ఇన్ ద రేషియో 3:7. సో ఏ రేషియోలో ఉన్నాయి 3:7 రేషియోలో ఉన్నాయి అనమాట. అలా కనుక ఉంటే అప్పుడు ఏమడుగుతున్నాడు మెజర్ ఆఫ్ ద బిగ్గర్ యాంగిల్ అంటున్నాడు. సో పెద్ద యాంగిల్ ఏమవుతుంది అనేసి క్వశ్చన్ అడుగుతున్నాడు అనమాట. ఓకేనా. సో వీటికంటే ముందు మీరు క్వాడ్రిలేటరల్ సైక్లిక్ క్వాడ్రిలేటరల్ అంటే ఏంటో తెలుసుకోవాలన్నమాట. ఓకేనా. సో ఇక్కడ సైక్లిక్ క్వాడ్రిలేటరల్ అంటే ఇలా ఉంటుందన్నమాట. ఓకేనా. సో ఇది ఒక సర్కిల్, అదేవిధంగా లోపల ఉన్నది ఒక క్వాడ్రిలేటరల్. అయితే ఇక్కడ ఎలా ఉంటుందంటే దీని యొక్క వర్టిసెస్ ఉంటాయి కదా. వర్టిసెస్ అంటే సే ఫర్ ఎగ్జాంపుల్ ఇది ఏ, ఇది బి, ఇది బి, ఈ వర్టెక్స్ వచ్చేసరికి సి, ఈ వర్టెక్స్ వచ్చేసరికి డి అనమాట. ఈ వర్టిసెస్ అనేవి ఖచ్చితంగా ఈ సర్కిల్ యొక్క సర్కంఫరెన్స్ మీద ఉంటాయి అనమాట. ఓకేనా. సర్కిల్ మీద ఉంటాయి అనమాట ఈ వర్టిసెస్ అనేవి. ఓకేనా. అది కండిషన్. అలాగే ఇంకో కండిషన్ ఏంటి అంటే ఆపోజిట్ యాంగిల్స్ని యాడ్ చేస్తే లేదా ఆపోజిట్ యాంగిల్స్ యొక్క సమ్ ఎంత అంటే 180 ఉంటుంది. సో అలా ఈ రెండు ఆపోజిట్ యాంగిల్స్ కదా, ఈ రెండింటి యొక్క సమ్ అనేది 180 ఉంటుంది. అలాగే ఏసి ఈ రెండు కూడా ఆపోజిటే కదా, ఈ రెండింటి యొక్క సమ్ కూడా 180 ఉంటుంది. కండిషన్ ఏంటి యాంగిల్ ఏ ప్లస్ యాంగిల్ సి, యాంగిల్ ఏ ప్లస్ యాంగిల్ సి ఈక్వల్ టు 180 ఉంటుంది. ఈ రెండు ఆపోజిట్ కాబట్టి. అలాగే ఇక్కడ చూస్తే యాంగిల్ బి ప్లస్ యాంగిల్ డి ఈక్వల్ టు ఎంత ఉంటుంది, ఇది కూడా 180 ఉంటుంది అనమాట. ఓకేనా. సో ఇలా ఆపోజిట్ యాంగిల్స్ని యాడ్ చేస్తే 180 డిగ్రీస్ అవుతుంది. ఆపోజిట్ యాంగిల్స్ని యాడ్ చేస్తే మనకి 180 డిగ్రీస్ అవుతుంది అనమాట. ఓకేనా. మరి ఇక్కడ ఏమంటున్నాడు అంటే చూడండి ఆపోజిట్ యాంగిల్స్ ఏ రేషియోలో ఉన్నాయి ఆర్ ఇన్ ద రేషియో 3:7. సో ఈ రెండు ఆపోజిట్ యాంగిల్స్ కదా, ఇది ఒక ఆపోజిట్ యాంగిల్, ఇది ఒక ఆపోజిట్ యాంగిల్, ఈ రెండు ఆపోజిట్ యాంగిల్స్ అనమాట. ఓకేనా. సో ఈ రెండింటి యొక్క సమ్ ఎంత అవ్వాలంటే 180 డిగ్రీస్ అవ్వాలి. అవునా కదా, రెండింటిని యాడ్ చేస్తే 180 డిగ్రీస్ అవ్వాలి. కానీ ఇక్కడ రెండింటిని యాడ్ చేస్తే ఎంత అవుతుంది 10 పార్ట్స్ అవుతుందా, 10 పార్ట్స్ అవుతుంది. సో అలా 10 పార్ట్స్ ఈక్వల్ టు 180 డిగ్రీస్. మనల్ని ఏం కనుక్కోమంటున్నాడు మెజర్ ఆఫ్ ద బిగ్గర్ యాంగిల్. సో పెద్ద యాంగిల్ ఏంటో కనుక్కోమంటున్నాడు. పెద్ద యాంగిల్ అంటే ఎంత 7 పార్ట్స్ అని కదా. సో ఈ 7 పార్ట్స్ వాల్యూ కనుక్కుంటే సరిపోతుంది. ఓకేనా. మరి ఇక్కడ చూస్తే ఏమవుతుందంటే ఇది క్యాన్సిల్ అవుతుంది, 0 ఇక్కడ 0 క్యాన్సిల్ అవుతుంది. క్రాస్ మల్టిప్లై చేస్తే ఎంత అవుతుంది, క్రాస్ మల్టిప్లై చేస్తే ఎంత అవుతుందంటే 7 × 18 అంటే ఎంత అవుతుంది 18 7s అంటే మనకి ఎంత అవుతుందంటే 70 + 56 అంటే ఎంత అవుతుంది 126 అవుతుంది అనమాట. ఓకేనా. అలా 126 డిగ్రీస్ అనేది మనకి బిగ్గర్ యాంగిల్ అవుతుంది. అర్థమైందా. ఇక్కడ కండిషన్ ఏంటంటే ఆపోజిట్ యాంగిల్స్ అనేవి సైక్లిక్ క్వాడ్రిలేటరల్లో ఆపోజిట్ యాంగిల్స్ అనేవి వాటిని యాడ్ చేస్తే మనకి 180 డిగ్రీస్ వస్తుంది అనమాట. ఓకేనా. సో ఇంతవరకు కాన్సెప్ట్ అనేది క్లియర్ అనుకుంటున్నాను. ఫర్ మోర్ సచ్ ఫ్రీ వీడియోస్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్, లైక్, షేర్ అండ్ కామెంట్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. జై హింద్.